అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడు నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు ప్రభునామమును స్తుతించు ఈ మందిరావరణాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయబోతున్నాం. స్తుతియాగం అర్పించుచున్నవాడు దేవుని నామమును గొప్ప చేయుచున్నారు. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ప్రత్యేకంగా ఈ నూతనమైన షమ్మా ప్రార్థన మందిరాన్ని ప్రభుకి ప్రతిష్ఠించుట కొరకే సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. సొలొమోను తాను చేయి ప్రార్థనలు ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండి ఉండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండి ఉన్నందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగిరాగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు,
ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనని ఆరాధించి స్తుతించిరి. రాజును జనులను యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ సేవా ధర్మము నిలిచుండుగా లేవీయులను యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయన్ని స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతమును పాడుచు వాయిద్యములు వాయించుచు నిలుచుండగా యాజకులు వారి ఎదుట నిలిచి బూరలు ఊదుచుండగా ఇశ్రాయేలీయులందరూ నిలుచుండగను రాజును జనులందరూ దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు ఈ వాక్యం మన వినికిడిలో ఫలభరితంగా మార్చినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా? ఈ అనాథవరం ఈ భోగాలతోటి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బ్రాంచ్ కొరకు షమ్మా మందిరం కొరకే చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మందిర నిర్మాణం కొరకే ఈ స్థలాన్ని మనకు అనుగ్రహించిన వారి కుటుంబాలు దీవించబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే ఈ మందిరం కట్టడానికి ఎంతోమంది పరిచర్య చేసిన పరిచారకులు అందరూ ఆశీర్వదించబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే ఆర్థికంగా సహకరించిన కుటుంబాలను దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ ప్రాంతంలో సేవ చేయటం కొరకే దైవజనులు కిరణ్ని దేవుడు ఎంపిక చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చిన విశ్వాస సమూహం అంతటి కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవాధిపతి గనుడా, నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. ఈ అనాథవరం పరిచర్యను మీరు ప్రేమించి బ్రాంచి సంఘాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం. కొద్ది కాలముగా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి, యేసయ్య ఇంటింట గృహ కూడికలు జరిగించడానికి నువ్వెంతగానో కృపనిచ్చి కొన్ని ఆత్మలు రక్షించినందుకై మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి యెహోవా, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు నాయన. తండ్రి, ఇక్కడ ఒక ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత, స్తుతి, వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ మందిర నిర్మాణం కొరకే స్థలాన్ని ఇచ్చిన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారు ఆశీర్వదించబడుదురుగాక. ఓబేదేదేమి ఇంటిలో మందస్సు ఉన్నప్పుడు ఆ ఇంటిని సొత్తంతటిని ఆశీర్వదించినట్లు వారి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. తండ్రి, మందిర నిర్మాణం కొరకు ఎంతమంది రెక్కల కష్టాన్ని పరిచర్యగా చేశారో, కానుక రూపంలో సమర్పించారో, ప్రార్థించారో, సహకరించారో వాళ్ళందరూ యేసు నామములో దీవించబడుదురుగాక. సహాయం చేయండి. సొలొమోను కట్టిన దేవాలయమును యాజకులు ప్రార్థనతో ప్రతిష్ఠించినప్పుడు అక్కడ యెహోవా మందిరం మీద తేజస్సు నిండి ఉన్నట్లు ఈ మందిరం మీదకి దేవుని మహిమ దిగివచ్చునుగాక. ఇది పరలోకపు గవినిగా మార్చబడునుగాక. సహాయము దయచేయండి. మాకంటే ముందుగా ఈ మందిరంలో మీరు ప్రవేశించి ఈ మందిరంలో నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని నీ కృపగలిగిన చేతులకి సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ షమ్మా ప్రార్థన మందిరాన్ని ప్రభువుకి ప్రతిష్ఠిస్తున్నాం. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. అందరూ మందిరంలోకి రావాలి. నా పురుషులిటు
పురుషులిటు నీవే నా ఆనందము నీవే. చప్పట్లు ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరూ స్తుతి ఆరాధన ఈ మందిరం మీదకి దేవుని మహిమ దిగవచ్చినట్లు అందరూ కళ్ళు మూసుకుని చప్పట్లతో స్తుతించుచు ఘనపరుస్తూ మహిమపరుచుకుందాం. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. మా పరలోకపు తండ్రి యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. అందరూ కలిసి నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము. యేసయ్యా ఈ మందిరం మీదకి నీ మహిమ, నీ మందిరం మీదకి నీ మహిమతో కప్పండి నాయన. యేసయ్యా నీ కప్పండి నాయన. యేసయ్యా దాటి వెళ్ళని కరుణామూర్తి. ఆరాధన నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణమై స్తుతించండి. చప్పట్లు కొడుతూ స్తుతించండి. ఈ మందిరమంతా మహిమతో నింపబడినట్లుగా రిబా శమాత తురాల రమణ శందర బల రమకాత రమ రిబా మమన శమాత తరల రమణ రమందర. అందరూ ఆత్మపూర్ణమై స్తుతించండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. సియోనులో నిన్ను చూడా
కొరకై స్తోత్రమయ్యా. నీ మహిమను కనపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఈ మందిరం మీదకి దేవుని మహిమ దిగువచ్చినట్లుగా ఆత్మపూర్ణులై స్తుతించండి, స్తుతించండి. పరమ తండ్రి అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి, స్తుతించండి. బిగ్గరగా చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. బిగ్గరగా అందరూ చప్పట్లతో, చప్పట్లతో దేవునికి మహిమ ఆరోపించండి. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడు. లెక్కించలేని రెండు చేతులు చాపడు, చేతులు చాపడు. దేవా ఎల్లప్పుడూ ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా నీవు చేసిన మేలు లెక్కించలేని దేవా ఎల్లప్పుడూ దేవా ఎల్లప్పుడూ. ఈ మందిరమంతా మహిమతో దేవుడు నింపునట్లు అందరూ చప్పట్లతో స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఈ ప్రాంతంలో ఈ సంఘ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఈ పరిచర్య దీపం మీద, దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె మారినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపక్క ప్రార్థిస్తారు. ఇక్కడ పరిచర్య ఇది మొదలుకొని ఆరాధనలు ఈ మందిరంలో జరగబోతుండగా దేవుడే తన సేవకుని బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపే జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎంతైనా కృప కలిగిన దేవుడు, ఈ ప్రాంతాన్ని, ఈ పరిచర్యను మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు రక్తం చేత ఈ మందిరాన్ని ఆనబెట్టుచున్నాం తండ్రి. దోషం అంతే మీరు తొలగించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇది నీవు కోరుకున్న స్థానముగా వాడుకుంటున్నందుకు స్తోత్రం నాయనా. యేసు నామములో ఈ స్థలమందు నీ ప్రజలు ఆరాధిస్తూ ఉండగా వారి మధ్యలో మీరు సంచరించి అల్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇది అయ్యా నీ మందిరము, సకల జనులకు ప్రార్థన మందిరం అనబడునని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగున జనులు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించినప్పుడెల్లా నీ మనసు, నీ చెవులు, నీ కనుదృష్టి ఈ స్థలం మీద నిలుచునుగాక. అనేకులు ఈ స్థలంలోనికి ఆకర్షితులగుదురుగాక. మహిమగల సంఘం ఇక్కడ కట్టబడునుగాక. మహిమగల పరిచర్య జరుగునుగాక. ప్రజలు ఇది పరలోకపు గవినని విశ్వసించుదురుగాక. ఏ విధము చేతనైనా సరే ఈ ప్రాంతాన్ని అంతటిని సియోనులో నుంచి మీరు రక్షించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరిగించండి అయ్యా. నా తండ్రి, నీవు ఆరాధనకు యోగ్యుడు నాయన, పూజకోర అర్హుడు అని ప్రజలు గుర్తించడానికి సహాయం చేయండి. ఈ స్థలమందు వాక్యం విత్తబడుతున్నప్పుడు అనేకులు జీవితాల్లో గొప్ప కార్యాలు జరగనట్లు సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ వాక్యం వెదజల్లబడుతూ ఉండగా చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి వచ్చినట్లు సహాయం చేయండి. ఈ ప్రాంతం నుండి ఒక బలమైన గుంపు జనాంగాన్ని మహిమగల సంఘముగా సిద్ధపరిచి రాకడ కొరకు ఆయుత్తపరచమని, ఈ మందిరం ఈ చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలన్నిటికీ దీవెనకరంగా మార్చబోతున్నందుకు స్తోత్రం నాయన. ఈ మందిరం ద్వారా చుట్టుప్రక్కల జనులు ఆశీర్వదించబడుదురుగాక.
అనేక మంది శాపగ్రస్తమైన కుటుంబాలు విడుదల పొంది ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మార్పు చెందదురుగాక. నిశ్చయముగా కార్యం చేసి సర్వ సమృద్ధితో ఈ ప్రాంత ప్రజలను నింపి నిశ్చయ రాజ్యము కొరకు ఆయుధపరచుమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలాల్లో కూర్చోవాలి. ఆ మందిరం స్టేజ్ దగ్గరలో అందరూ కూర్చోండి. ప్రభు ఇది మొదలుకుని ఈ ప్రార్థన మందిరం మీదకి దేవుని దైవికమైన కార్యాలు కన్నులారా చూసినట్లుగా అందరం ప్రభువుని స్తుతించే వారమై ఉన్నాము. ఇంకా ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మరి సాక్ష్యాన్ని వినబోతూ ఉన్నాం కనుక ప్రభు చేసిన మేలు కొరకు అందరూ మేము ఈ స్థలాల్లోకి వచ్చి చక్కగా కూర్చున్నట్లయితే ఈ కార్యక్రమంలో సాక్ష్యాన్ని వినబోతూ ఉన్నాము. ప్రభు చేసిన ఉపకారాల్ని, అలాగే దైవికమైన అద్భుతమైన కార్యాన్ని తలంచి పురుషులు మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోండి. స్త్రీలు కూడా చక్కగా వరుస క్రమంలో కూర్చోండి. ప్రభు చేసిన కార్యాలన్నిటి కొరకు మనం సాక్ష్యాన్ని వినబోతున్నాం కాబట్టి సండే స్కూల్ పిల్లలు చక్కగా కూర్చోండి, యవనస్తులు చక్కగా కూర్చోండి. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. దయచేసి అక్కడక్కడ ఉన్న యవనస్తులు వాలంటీర్లు చక్కగా అందరినీ కూర్చోబెట్టండి. ప్రభువు చేసిన ఈ ఉపకారం మహోపకారం కొరకే 2 చేతులు చాచి విశ్వాసంతో అందరూ స్తోత్రం స్తోత్రం అని చెప్తారా పిల్లలందరూ, పెద్దలు? హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. ప్రభు ఇక్కడ ఈ పరిచర్యను ఎలాగా ప్రారంభించారో, ఎలాగా ఈ మందిరం కట్టాలని దేవుడు ఎలాంటి ప్రణాళిక ఇచ్చారో అవన్నీ మనం సాక్ష్యాన్ని వింటాం. తమ్ముడు కిరణ్ ఇక్కడ పరిచర్య నడిపిస్తూ ఉన్నారు కనుక చక్కగా అందరూ కూర్చోండి, సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడి కృపను బట్టి ఈ పరిచర్యలో చక్కగా దేవుడు వాడుకుంటూ ఇటు రీతిగా దేవుడు మరి నడిపిస్తూ వచ్చాడు. ముందుగా పరిచర్య గురించి, మన షమ్మా మినిస్ట్రీస్ గురించి చిన్న మాట చెప్పిన తర్వాత సాక్ష్యంలోకి వెళ్తాం. అది ఒక 2 మర్రి విత్తనాలు ఒక చోటకు వచ్చి మరి ఏర్పడబడ్డాయి. అయితే ఎటువంటి సహాయం లేకుండా ఓన్లీ ఆ యొక్క సూర్యకాంతిని మాత్రమే తీసుకుని ఎదుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఆ 2 మర్రి విత్తనాలకి ఎన్నో విధమైన పక్షులు, అదేవిధంగా ఎన్నో సూటిపోట్లు అన్నమాట పొడుస్తూ ఉండేవి. అలాగే మొక్కగా ఎదుగుతూ వచ్చాయి. తర్వాత అది వృక్షంగా మార్చబడి వచ్చింది. అప్పటికే అనేకమైన తాడి చెట్లు చుట్టూ కూడా ఎదుగుతూ వచ్చి తాడికాయ గనక ఆ యొక్క మర్రి విత్తనాల మీద పడితే పరిస్థితి ఏంటనేసి అలాగా ఎన్నో అవమానాలు ఆ యొక్క మర్రి విత్తనాలకి వచ్చినా కానీ ఇంచుమించుగా ఆ మర్రి వృక్షం 14 సంవత్సరాలు చక్కగా పెద్ద వృక్షంగా మార్చబడింది. మరి ఇంచుమించుగా ఆ మర్రి వృక్షానికి 6 కొమ్మలు ఏర్పాటు చేయబడ్డాయి. 6వ కొమ్మే మన నాతవరం. ఆ మర్రి విత్తనాలే దైవజనులు జాన్ వెస్లీ గారు, కృపావేణి గారు. ఆ మర్రి చెట్టే షమ్మా మినిస్ట్రీస్. మరి ఎన్నో అవమానాలు ఏర్పడిన, ఎన్నో ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళిన దేవుడి కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు ఇట్లాగా దేవుడు పరిచర్యని చక్కగా ఆశ్రదంతో వచ్చాడు. ఇప్పటికీ ఆ చెట్టు 6 కొమ్మలు వేసింది. ఓ కొమ్మకి చెదట్టింది ప్రస్తుతానికి. అప్పుడప్పుడు మరి దైవజనులు వెళ్ళి చక్కగా మందు కొడుతూ ఉన్నారు. మరి ఇంకా అనేక కొమ్మలుగా విస్తరించి మరి ఏ పక్షులైతే హేళన చేశాయో అనేకమైన పక్షులు చేద తీర్చడానికి దిశ నిర్దిశ మరి చక్కగా వచ్చి వాలి చక్కగా సేద తీర్చుకోవడానికి, వాళ్ళ జీవితాలని కట్టుకోవడానికి ఆ చెట్టు, ఆ యొక్క మన షమ్మా మినిస్ట్రీస్ ఉపయోగపడుతూ ఉంది. అయితే నవంబర్ 6
2022 తారీఖున దైవజనులు అన్న తీసుకొచ్చి తోటలో పాడేశారు. అది ఏంటంటే నవంబర్ 6 అనగానే తుఫాన్ అనమాట. మరి తీసుకొచ్చి అన్నయ్య ఇక్కడ పరిచయం చేయాలన్నారు. అప్పటికే పరిశుద్ధుడి పాదాలు అన్నయ్య కావచ్చు, అక్క కావచ్చు, బ్రదర్స్ కావచ్చు వచ్చి చక్కగా ప్రార్థన నడిపిస్తూ వచ్చేవారు. అయితే ఆదివారం సాయంత్రం ఇక్కడ ప్రార్థన పెట్టమని చెప్పినప్పుడు నవంబర్ 6వ తారీఖున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 13వ తారీఖు వచ్చి ఆరాధన పెట్టాను. 6వ తారీఖున అన్నయ్య వచ్చారు. మరలా వారం 17వ తారీఖు వచ్చేసరికి పెద్ద యాక్సిడెంట్ అనమాట. కాలుకి దెబ్బ గాయం తగిలింది. దేవుడు అపాయాన్ని తప్పించడం అయినా సరే అట్లాగే ఇక్కడికి రావటం జరిగింది. దేవుడి మహాకృప, సంవత్సరంన్నర ఇక్కడ పరిచర్య జరిగింది ఇంచుమించుగా. ఏ ఒక్కరోజు వర్షం రాలేదు. ఒకే ఒక్కసారి ఆరాధన ఆగింది చిన్న అనివార్య కారణాల వల్ల. అయినప్పటికీ దేవుడు మరి అక్కడ ఇక్కడని కాకుండా ఇదే రోడ్డు మీద ఒక సంవత్సరం పాటు, పక్క రోడ్డు మీద 1/2 సంవత్సరం పాటు అలాగా దేవుడు పరిచర్యను చక్కగా నడిపిస్తూ వచ్చాడు. మరి ఇబ్బంది అనుకోకుండా, కూర్చోవడానికి ఇబ్బంది అయినా సరే పాపం ఇక్కడ విశ్వాసులు అందరూ కూడా చక్కగా రోడ్డు మీదకి వచ్చి మరి దేవుడిని ఆరాధించడానికి ఎంతో దేవుడు సహాయం చేశాడు. వాళ్ళ జీవితాల్లో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఇంత దేవుని కృప. అయితే గత డిసెంబర్ నెలలో మనం మీటింగ్ పెట్టినప్పుడు అందరు రోడ్డు మీద పెట్టుకుంటున్నాం ఆరాధన అని చెప్పినప్పుడు మరి పెట్టవారిపేటలో మనకి స్థలం మందిరం ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ స్థలం ఉందని మనకే తెలియదు ఇప్పటి వరకు. అయితే వాళ్ళు వచ్చి అన్న ఇక్కడ పెట్టుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి చక్కగా ఈ యొక్క పాక నిర్మాణం చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. పాక వేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పాక కన్నా స్లాబ్ వేయటమే సులువు అనమాట. మరి ఎంతో చాలామంది ప్రయాసపడ్డారు. సంఘ విశ్వాసులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా చక్కగా ప్రార్థన చేశారు. ఈ ప్రాంతవాసులు, దైవజనులు, బ్రదర్సు, తల్లిదండ్రులు అందరూ కూడా మరి చక్కగా ప్రార్థన చేశారు. వారందరి ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన అంగీకరించి దేవుడు చక్కని మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎలా జరగాలి, చిన్న పాకే పెద్ద మీటింగ్ పెట్టాలని ఆశ అన్నమాట. అయితే అలా ప్రార్థన చేస్తూ వచ్చేసరికి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు వినయ్ అన్న వాళ్ళ అమ్మాయి బర్త్డే జరుగుతూ ఉంది. అన్న నేను భోజనాలు కూర్చొని అంతా పెట్టుకుంటా అన్నారు. అదేవిధంగా మరి సంఘస్థులే వారిగా చాలామంది అందరూ కూడా ముందుకొచ్చి సహకరించారు. పేరు పేరున కుటుంబాలందరికీ పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిచర్య చేసిన, సహకరించిన, వంటల పరిచర్య దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం ఆకులు కాస్త రేకులు అవ్వాలి. రక్తం చేయం. దేవుడు ఈ చిన్న సాక్ష్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు చేసిన గొప్ప మేలు కొరకు, ఈ ప్రాంతంలో కట్టించిన మందిరం కొరకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వినబోతా ఉన్నాము. దేవుడు తన దాసుని మరుగు చేసినట్లుగా వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయంకాల వేళ ప్రభువా మీ కృపను బట్టి ఈ ప్రాంతంలో అయా మీరు సిద్ధపరిచిన మందిరాన్ని మహిమకరంగా తండ్రి యేసయ్య ప్రభువా ప్రతిష్ఠించడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయాన అయ్యా తండ్రి మీ దాసులను వాడుకుని చేరి వచ్చిన ప్రజలకి మైక్ శబ్దం ద్వారా వాక్యాన్ని వింటున్న అనేక మందికి ఆశీర్వాదకరమైన మాటలను మీరు బోధించి బలపరిచి నడిపించమని అడుగుతున్నాం. అయా తండ్రి నీ మాటల చేత ప్రభు తండ్రి ప్రాంతం అంతని కూడా ప్రభు తండ్రి వెలుగుమయముగా మార్చమని అడుగుతున్నాం. ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలగజేయండి అయా తండ్రి. మీ చిత్తము నెరవేర్చి ప్రభు తండ్రి పరిచయను ఉద్దేశించి అయా ప్రభు ప్రవచనాత్మకమైన మాటలు మీరు బోధించి నడిపించి మీరు మహిమ పొందుతారని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ షమ్మ ప్రార్థన మందిరాన్ని ప్రారంభోత్సవం ప్రతిష్టారాధనకి కుడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలండి. మీ పక్క వాళ్ళందరికీ ఒకసారి వందనాలని చెప్పుకోండి. అలాగే షమ్మ మినిస్ట్రీ విశ్వాసులందరూ మెయిన్ చర్చ్, బ్రాంచ్ చర్చెస్ నుంచి వచ్చారు. వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఈ భోగాల తోట అనాథవరం ఈ ప్రాంతంలో 2 బ్రాంచ్ సంఘాలు మనకి దేవుడిచ్చాడు. ఒకటి అటువైపు మాగం రోడ్లో
ఆ పెట్టవారిపేట అక్కడ మందిరం ఉదయకాలం ఆరాధనలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ సాయంకాలాలు జరుగుతూ ఉండేవి. వచ్చే ఆదివారం నుంచి ఇక ఉదయకాలానికి ఆరాధన సమయం మార్చాలనుకుంటున్నాం. తప్పకుండా ఆ వివరాలన్నీ మీకు ఆఖరిలో తెలియచేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం కనుక శ్రద్ధగా కొద్దిసేపు మీకు దేవుని వాక్యాన్ని అందించాలనుకుంటున్నాను. ఆ తర్వాత మీకోసం వేడివేడిగా అన్ని ఏర్పాట్లు రెడీ చేసాం. ప్రభు తన కృపలో ఈ పరిచర్యను అంతిలంతిలుగా దీవించునుగాక. మరి తమ్ముడు కిరణ్ ఇక్కడ పరిచర్య కొరకు చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఒక ప్రాంతంలో ఒక మందిరం కట్టాలంటే ఎంతో పోరాటం ఉంటుంది. సో మనం చిన్న పరిచర్య ప్రారంభిద్దామన్నా ఎన్నో పోరాటాలు ఉంటూ ఉంటాయి. సో మరి దీని వెనకాల ఎంతోమంది కన్నీళ్ళు, ప్రార్థన, ఉపవాసాలు, ప్రత్యేకంగా ఇక్కడ స్థానిక సంఘం చాలా కృషి చేశారు. మరి అన్నోళ్ళందరికీ అక్కోళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఏర్పాట్లు చేయటానికి కూడా సంఘం ఉదయకాలం నుంచి ఎంతో శ్రమించింది. తగిన ప్రతిఫలం వారందరూ యేసు నామములో పొందుదురుగాక. చేతులపైకి తందరు హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి ఒక చిన్న వర్తమానాన్ని మీకు తెలియచేస్తాను. కీర్తనల పుస్తకం 23వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని ఈరోజు ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన కొరకే సిద్ధపరిచిన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. చాలు, అందరు ఈ మాట నాతో చెప్పండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? గుడ్. దేవుడు ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మనందరికీ సూటిగా తేటగా ప్రకటించి బోధించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు మందిరాన్ని గురించి రాయబడి ఉన్నాయి. అందులో ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు దావీదు భక్తుడి యొక్క అనుభవాన్ని. కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అంత మాత్రమే కాదు, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను అని భక్తుడు అభివర్ణిస్తూ దేవుని యొక్క మందిరాన్ని గురించి ఇక్కడ చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ ప్రార్థన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరితో కూడా, అలాగే దూర మైక్ శబ్దం ద్వారా వింటున్న ఒక్కొక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో మనం నివాసం చేయటం అది మనకెంతో దీవెన అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. భక్తుడు రాజు కదా, ఒక మహారాజు అయి ఉండి ఎక్కడ నివాసం చేయాలనుకోవాలి రాజుగారు అంటే సంస్థానంలో నివాసం చేయాలనుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే రాజ్యంలో ఉండాలి, ఆ కోటలో నివసించాలని అనుకోవాలి రాజు. రాజుకి ఏం తక్కువ? రాజుకి అన్ని వైభవాలు ఉన్నాయి. రాజ్యం ఉంది, ప్రజలున్నారు, ఏం కావాలో అలా చిటికేస్తే అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే ఎంతోమంది పరిచారకులు ఆయన దగ్గర ఉన్నారు. అయినప్పటికీ కూడా విశాలమైన పెద్ద బంగ్లాలోనో లేకపోతే కోటలోనో సంస్థానంలోనో నివాసం చేయాలని కోరుకోవట్లేదు. కానీ చిరకాలము దేవుని మందిరంలో నేను జీవించాలి, నివసించాలి, నా బ్రతుకు దినములన్నిట నాకు కృపాక్షేమములు కలిగేటట్లుగా దేవుని మందిరంలో నేను నివాసం చేయాలని భక్తుడు తన యొక్క జీవితాన్ని గురించి ఓ చక్కని కీర్తన రాస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను మీకు దేవుని మందిరాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాక్యపు వెలుగులో యేసు నామములో దేవుడు మీతో మాట్లాడి బలపరచునుగాక. 84వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదువుతూ ఉంటే, యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది,
నా హృదయం కేకలు వేస్తూ ఉన్నది అని కోరాహు కుమారులు ఈ కీర్తన రాశారు. వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది, నా హృదయం కేకలు వేస్తూ ఉందని భక్తులు కోరాహు కుమారులు వర్ణిస్తూ ఈ మాటలు తెలియచేస్తున్నారు. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఎన్నో చూడచక్కని రమ్యమైన ప్రదేశాల్ని చూడాలనుకుంటూ ఉంటాం. చాలా ప్రదేశాల్ని చూడాలని ఆశపడుతూ ఉంటాం. ఈ వేసవి కాలం వచ్చిందంటే, ఈ సెలవులు వచ్చినాయి అంటే చాలా ప్రాంతాలకి చాలామంది టూరిస్ట్ ప్లేస్ కిందగా అనేకమైన ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళారంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలని విజిట్ చేస్తూ ఆ కొన్ని ప్రాముఖ్యమైన చూడచక్కని రమ్యమైన స్థలాల్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. సో వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బెంగళూరుకి వెళ్ళారంటే అక్కడ చూడచక్కని రమ్యమైన స్థలాలు ఉన్నాయి. సో ఎన్నో చక్కని రమ్యమైన స్థలాలు, అనేకమైన గుర్తించదగిన ప్లేసెస్ ఎన్నో ఉన్నప్పటికీ కూడా కోరాహు కుమారులు ఏమంటున్నారంటే, దేవుని మందిర ఆవరణను చూడాలని మా ప్రాణం ఆశపడుతుంది. దావీదంటాడు, నా జీవిత కాలమంతా చిరకాలము దేవుని మందిరంలో నివాసం ఉండాలనేమో దావీదు కోరుకుంటున్నాడు రాజయ్యుండి. కోరాహు కుమారులేమో దేవుని మందిర ఆవరణను చూడాలి అని మా ప్రాణము ఆశపడుతుంది అని వారు హృదయ ఆనందంతో కేకలు వేస్తూ సంతోషిస్తూ దేవుని మందిరాన్ని గురించి ఇంత చక్కగా వారు వర్ణిస్తూ ఉన్నారు. మీలో చాలామందికి అనేకమైన ప్రాంతాలు చూడాలనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడున్న చాలామంది పిల్లలు అనుకుంటారు, మారిన సినిమాల్లో చూసేయాలని బాబు అంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఎలా పడితే వాళ్ళ జీవించే వాళ్ళు సమాజంలో ఉన్నారు. కొంతమంది ఎన్నో స్థలాల్ని చూడాలని ఆశపడేవాళ్ళు కొందరు, మందిరంలో మనుషుల్ని చూడాలని వచ్చేవాళ్ళు కొందరు, ఇలాగ రకరకాల ప్లేసెస్ని చూడాలని ఆశపడేవాళ్ళు మరికొందరు ఉంటే, భక్తులు మాత్రం మేము దేవుని మందిరాన్ని చూడాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. తాజ్మహల్ చూడాలని ఎంతమందికి ఆశ ఉంది చెయ్యొత్తండి అన్నాను అనుకోండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం చేతులు వేసినాయి కదా. సాలార్జంగ్ మ్యూజియం చూడాలి, బీచ్ చూడాలి, సముద్రం ఎలా ఉంటుందో చూడాలి, ఇంకా ఎన్నెన్నో ప్రాంతాలను చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ భక్తులు కోరుకుంటుంది ఏంటంటే, మేము దేవుని మందిరాన్ని చూడాలని ఆశపడుతున్నారు. దేవుని మందిరంలోనే నివాసం ఉండాలని మా ప్రాణం ఆశపడుతుంది, కేకలు వేస్తుందని వారు భక్తులుగా దైవికమైన భక్తిని ప్రదర్శిస్తూ వారు దేవుని మందిరాన్ని గురించి చాటుతూ ప్రకటిస్తున్న మాటల్ని ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకొంత గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? కనుక ఈ రాత్రి ఎందుకు దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరంలో ఎందుకు నివాసం చేయాలో బైబిల్లోంచి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో కట్టబడిన ఈ మందిరం మీకు దగ్గరగానే సమీపంగానే ఉంది. ఒకప్పుడు ప్రతి ఆదివారం అమలాపురం మెయిన్ చర్చ్కి వచ్చేవారు ఇక్కడి నుంచి చాలామంది బిడలు. సో కొంతమంది పెద్ద వయసు తల్లుళ్ళు ఉన్నారు, సర్లే రాలేయటానికి ఇబ్బందిగా ఉందని దగ్గరలోనే మీకు దగ్గరగానే దేవుడు స్థలాన్ని మందిరాన్ని కూడా సమకూర్చాడు. కాబట్టి ఈ మందిర్ ఆవరణలోకి వచ్చి ఈ మందిరంలో మీరు నివాసం చేస్తే, నివాసం చేయమన్నారని దుబాయ్ దుప్పటి, స్లీప్ వెల్ తలదిండి, పరుపు తీసుకొచ్చి అక్కడికి పడుకోకండి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి అమ్మా. నివాసం చేయమన్నారని దుప్పటట్టుకొచ్చి పడుకోమని కాదు అది. సో దేవుని మందిరంలో నిలిచి ఉండటం, దేవుని మందిరంలో స్తుతించటం, దేవుని మందిరంలో పాడటం, దేవుని మందిరంలో ఆరాధించటం, దేవుని మందిరంలో వాక్యం వినడం, దేవుని మందిరంలో నివసించటం ఎంతో ధన్యకరమైంది. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా నీ మందిరమందు నివసించేవారు ధన్యులైపోతారు. మన జీవితం నిజంగా ఒక ప్రాంతంలో దేవుని మందిరం ఉందంటే ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వదించబడునుగాక.
మా పెద్ద పాస్టర్లు చెప్తా ఉంటారు, ఆ ఒక ఊరిలో ఒక ఇలాంటి సమ్మర్ వచ్చిందంటే, వేసవికాలం వచ్చిందంటే చాలామంది చలివేంద్రాలు కట్టిస్తూ ఉంటారు. 2 నెలలు ఈ ఏప్రిల్ మే వచ్చిందంటే దారిపోయే వాళ్ళందరినీ ఆపి, అమ్మ మజ్జిగ తాగండి అమ్మా, అయ్యా మజ్జిగ తాగండి అమ్మా అని మజ్జిగ పోస్తూ ఉంటారు. చలివేంద్రాలు ఎంతకాలం? అది 2 నెలలు మాత్రమే. కానీ ఒక్క ప్రాంతంలో మందిరం ఉందంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? జీవిత కాలము ఆశీర్వాదకు. అందుకే భక్తులు అభివర్ణిస్తూ చిరకాలము మేము దేవుని మందిరంలో ఉండాలనే ఆశ. రాజా, ఇంకా ఆ రాజుగారు ఒక వరం కూడా అడిగాడు దేవుణ్ణి. ఏం అడిగాడు తెలుసా? యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నత చూడాలని ఒక వరం అడిగి తిని. మిమ్మల్ని వరం అడిగాను అనుకోండి, ఇక్కడ మిమ్మల్ని కూర్చున్న మిమ్మల్ని, అమ్మా నీకేం కావాలో కోరుకోమని ఒక వరం, ఏం కావాలో దేవుణ్ణి కోరుకోమంటే మీరు కిరాణా లిస్ట్ అంత లిస్టు కోరుకుంటారు దేవుడి దగ్గర. రాజుగారు ఏం కోరుకున్నారు తెలుసా? దేవుని మందిర ఆవరణలో ఆయన ప్రసన్నత చూడాలంతే. ఎందుకు దేవుని మందిరంలో మనం నివసించాలి? ఎందుకు దేవుని మందిర ఆవరణను చూడాలి? అసలు మందిరంలో ఏమున్నదో ఈ రాత్రి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు త్వరగా స్పష్టంగా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దినవృత్తాంతాల మొదటి పుస్తకం 6వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 6వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. సిస్టర్ అక్క మైక్ కార్డ్లెస్ చదవండి అక్క. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 2వ పుస్తకం 6వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇలా రాయబడి ఉంది. ఈ స్థలము తట్టు తిరిగి ఓకే చేయు విన్నపములు వినుటకై ఓకే నా నామము నచ్చుడు ఉంచెదనని ఓకే నీవు సెలవిచ్చిన స్థలమును ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? సో మొదటి మాట, దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుని కనుదృష్టి. దేవుని కనుదృష్టి ఆ మందిరం మీద, దేవారాత్రులు దేవుని మందిరం మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. సొలొమోను దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఎన్నేళ్ళు అంటే 7 సంవత్సరాలు నిర్మాణం చేశాడు. బ్రదర్స్ ఒక్కరు వచ్చి ఇక్కడ కూర్చోండి. దేవుని మందిరం 7 సంవత్సరాలు నిర్మాణం చేసినాడు. ఈ నిర్మాణంలో దేవుడు సొలొమోన్ని అద్భుతంగా ఓ శ్రేష్టమైన మందిరాన్ని కట్టడానికి ఎంపిక చేసుకున్నాడు. వాస్తవంగా దావీదుకి మందిరం కట్టాలని ఆశ ఉంది, కానీ ప్రభు అన్నాడు, నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి, నువ్వైతే మందిరం కట్టొద్దు. అయితే నీ గర్భాన పుట్టినవాడు ఒక మంచి మహిమగల మందిరాన్ని కడతాడని సొలొమోను దేవుడు ఎంపిక చేసుకుని ఒక అద్భుతమైన నిర్మాణం, ఈ దేవాలయాన్ని 7 సంవత్సరాలు ఈ యొక్క యెరూషలేము దేవాలయ నిర్మాణం చేయటానికి, నిర్మించటానికి, కట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ మందిరం మీద ఎప్పుడైతే యాజకులు వచ్చి ప్రతిష్ఠ చేశారో అక్కడికి మహిమ దిగి వచ్చింది. దేవుని వాక్యంలో సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇలాగ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఖచ్చితంగా ఇక్కడ ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆలకించాలి అని దేవుడు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సొలొమోను కోరుకుంటూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ మందిరం మీద రాత్రింబగళ్ళు దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. అందరూ ఆమేన్ చెప్తారు. ఒకసారి కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? సో సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ నూతనంగా నిర్మించబడిన ఈ షమ్మా ప్రార్థన మందిరం మీదకి దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. రాత్రింబగళ్ళు దేవుడు ఆయన కనుదృష్టి ఈ మందిరం మీద నిలిచి ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని కన్నులు ఆ మహిమగలిగిన కన్నులు, ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. అప్పుడప్పుడు మన పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసేటప్పుడు మన పిల్లల గురించి క్లాస్ టీచర్ లేదా మాస్టర్ గారితో, టీచర్ గారితో చెప్తాం, ఏమండి మాస్టర్ గారు, మా పిల్లలు సార్ చూడండి బాబా,
ఆడు కుదురుండండి బాబు, సిసింద్రండి బాబు, ఆ బెంచ్ కింద నుంచి బల్ల కింద నుంచి అవసరమైతే మీరున్న టేబుల్ కూడా దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాడండి బాబు. ఆడిని ఒకసారి చూడండి బాబు. ఎప్పుడైతే మాస్టర్ గారు మన పిల్లల మీదకి ఆయన కనుదృష్టి వెళ్ళిందో వాడు స్టార్ తిరగబడిపోతుంది అంతే. ఎందుకంటే మాస్టర్ ఆ పిల్లోడిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు, వీడు చదువుతున్నాడా. చూడండి, కొంతమంది మాస్టర్గా టీచర్స్ చూస్తే బాగా చదువుకునే పిల్లల మీద కానీ మాస్టర్ గారి కనుదృష్టి పడ్డదంటే వాళ్ళకి ఎంతో చక్కని ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బాగా చదువు, స్కూల్ ఫస్ట్ వస్తుందని చదువు, కనీసం క్లాస్ ఫస్ట్ అయినా వస్తుంది. సో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది ఈ ప్రార్థన మందిరం మీదకి దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. అందుకే భక్తులు ప్రార్థించారు, చిరకాలము దేవుని మందిరంలో నేను ఉండాలి, మందిర ఆవరణాన్ని చూడాలి. ఎందుకయ్యా అనంటే దేవుని కనుదృష్టి దేవుని మందిరంలో ఉంది. ఈ భౌతికంగా జస్ట్ చిన్నగా ఈ టెంపరీ చిన్న షెడ్ మాత్రమే ఇక్కడ వేసాం, జస్ట్ చిన్నగా ఏర్పాటు చేసాం. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎక్కడ యేసుబాబు కనపట్లేదు కదండి. కొంతమంది యేసుబాబు అంటే ఏమనుకుంటారంటే సంఖలో గొర్రెపిల్ల, ఇటు పక్కనేమో గొడుగు ఉంటే నిజంగా యేసుబాబు కళ్ళకు వచ్చేసాడమ్మ బంగారు తెల్ల రాత్రే. అలా కాదు, యేసు ప్రభు ఫోటోవే ఉండాలని కాదు, వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు ఆత్మస్వరూపుగా సంచరించి ఈ దేవాలయం మీదకి ఆయన కనుదృష్టి నిలిచి ఉండునుగాక. ఎవరైతే ఈ ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారి ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించునుగాక, సఫలము చేయునుగాక. ప్రియుల చరిత్రలో మనం చదువుతూ ఉన్నప్పుడు జెరుబ్బాబేలుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మందిర నిర్మాణం కొరకే 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రాముఖ్యమైన 3 వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. మందిర నిర్మాణంలో జెరుబ్బాబేలు యొక్క పాత్ర ఏమిటంటే మందిరానికి పునాది వేయటం. సరిగ్గా నాకు తెలిసి 22వ తారీఖు అనుకుంటాం, ఈ ఏప్రిల్ నెలలో ఈ మందిరానికి పునాది వేయటానికి మేము వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాం. మేబీ ఒక 3 వారాల్లోనే ఈ మందిరం పూర్తయింది. జెరుబ్బాబేలు మందిరానికి పునాది వేసే పరిచర్య. బైబిల్ చెప్తుంది కదా, ఏ చేతులు పునాది లేసినాయో ఆ చేతులే ఆ పనిని ముగిస్తాయి అన్నట్లుగా ఈ మందిరానికి పునాది వేయటానికి దేవుడు కృపనిచ్చాడు. జెరుబ్బాబేలు దేవుడు అతన్ని వాడుకున్న విధానం చూస్తే మందిరానికి పునాది వేసే పరిచర్యలో జెరుబ్బాబేలు ఉన్నాడు. ఆ తర్వాత మీరు బైబిల్ గ్రంథంలో అంటే లేఖనాలు చదువుకుంటూ వెళ్ళిన తర్వాత, అంటే సొలొమోను కట్టిన దేవాలయం తర్వాత బబులోను నిజంగానే ఆ మందిరం యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు తర్వాత సొలొమోను తర్వాత ఎంపిక చేసుకున్న వాళ్ళలో జెరుబ్బాబేలు. ఆ తర్వాత మనం చూస్తే ఆ నెహెమ్యాను కూడా దేవుడు వాడుకున్నాడు, ఎజ్రాను కూడా దేవుడు వాడుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎజ్రాను దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడానికి దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత నెహెమ్యాను మనం చూస్తే గోడలు కట్టించే పరిచర్యలో దేవుడు నెహెమ్యాను వాడుకుంటూ వచ్చాడు. నేనంటాను, ఒక ప్రాంతంలో ఒక మందిరం కట్టాలంటే అది ఒక్కరితోనే కాదు, దేవుడు ఆయా వ్యక్తుల్ని దేవుడు ఎంపిక చేసుకుని వాడుకుంటాడు. ఈ మందిరం కొరకు చాలామంది శ్రమించారు, కష్టపడ్డారు, పరిచర్య చేశారు. ఆ ఎండలో చిన్న పిల్లలు కూడా ఈ కొబ్బరాకులు అంతా కలెక్ట్ చేయడానికి చాలా శ్రమించారు. రాత్రింబగళ్ళు ఈ మందిరం కొరకు ఎంతమంది అయితే శ్రమించారో వాళ్ళందరి మీదకి దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. గట్టిగా కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే హాగరు జీవితాన్ని మీరు చూడండి. కట్టుకున్నవాడు కసాయివాడిగా మారిపోయి వెళ్ళమ్మా వెళ్ళు, వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడు, వెళ్ళిపోయింది. ఎంతసేపు వస్తుంది వాటర్ బాటిల్? అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో దేవుని సందులో ఆ పిల్లోడు చావు నేను చూడలేక అని అట్లా పడేసి దేవుని వైపు తిరిగి ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంది. అది అరణ్యం, శూరు అరణ్యం, చాలా భయంకరమైన కటిక అరణ్యం. ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ తల్లి దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా నీవే
నన్ను కనికరించయ్యా, నీ దృష్టి నా మీద పడితే చాలయ్యని వేడుకుంది, ప్రలాపించింది. ఈ పిల్లోడు చావు నేను చూడలేను తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకుంది. ఆశ్చర్యం, ఆ అరణ్యములో ఏమీ లేని చోట అక్కడ దేవుడు ఒక నీటి బుగ్గను పుట్టించాడు. అప్పుడు హాగరు దేవుడికి ఒక పేరు పెడతా ఉంది. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం చూస్తే, చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఈ ప్రార్థన మందిరంలో ఎవ్వరు ఏ సమస్యతో అడుగుపెట్టి అలా ప్రార్థించుకుని వెళ్తున్నారో వాళ్ళ మీదకి దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. మన షమ్మా ప్రార్థన మందిరం మెయిన్ చర్చ్ అమలాపురం కిమ్స్ హాస్పిటల్ దగ్గరలో మన పరిచర్య కొనసాగించబడతా ఉంది. చాలామంది ఆ దారులు వెళ్ళే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. జస్ట్ ఆ మందిరం బోర్డు చూసి అలాగొచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే హాస్పిటల్లో చాలా సివియర్ కండిషన్ అని రాత్రి డాక్టర్ గారు చెప్తే ఆ హాస్పిటల్లో ఆ తండ్రి ఆ కుమారుడిని అప్పుడే ఆ డెలివరీ అయింది, మేబీ ఒక 3 days అవుతుంది, చాలా సీరియస్ కండిషన్ అని చెప్తే ఆ యొక్క డాక్టర్ని లేదా నర్స్ అక్కోళ్ళు, అక్కడ మన షమ్మా మందిరానికి వచ్చే నర్స్ అక్కోళ్ళని అడిగారంట వాళ్ళ భర్త గారు, అమ్మ ఇక్కడ చర్చి ఎక్కడుంది చూస్తే డాక్టర్లు ఆ పిల్లోడి పరిస్థితి చూసి చాలా సివియర్ కండిషన్లో ఉంది, కష్టం అంటున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇక్కడ దగ్గరలో ఏదైనా దేవుని మందిరం ఉంటే చెప్పండి అంటే వెంటనే నర్సక్కల నోటి నుంచి వచ్చే మాట ఒకటే, ఇక్కడే మీకు ప్రక్కనే షమ్మా ప్రార్థన మందిరం ఉందయ్యా, మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ రాత్రింబగళ్ళు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి, ఎనీ టైం ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, మీకు గొప్ప విడుదల వస్తుంది అని చెప్తే వాళ్ళు రాత్రికి రాత్రే బయలుదేరి దేవుని మందిరం దగ్గరికి వచ్చారు. వస్తూ భార్య ఏడుస్తుంది, భర్త ఏడుస్తున్నాడు, నేను లేనప్పుడు బ్రదర్స్ ఉన్నారు. తర్వాత అన్న ఉదయకాలం వస్తాడమ్మా మరలా రండి అని చెప్తే రాత్రి ప్రార్థన చేసి పంపించారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఉదయకాలం వచ్చిన తర్వాత అప్పుడు నేనున్నాను. తర్వాత మాట్లాడితే ఏంటమ్మంటే డెలివరీ అయింది కానీ బాబు పాస్టర్ గారు చాలా సివియర్ కండిషన్, చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పలేమంటున్నారు. ఇప్పటికే మేము చాలా కాలంగా ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుంచి పెళ్ళయిన 5 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు లేకపోతే ఎంతో కాలం ఎదురు చూడగా ఈ యొక్క గర్భఫలం విషయంలో దేవుడు మేలు చేశాడు. అయితే ఇప్పుడు డెలివరీ అయింది కానీ తల్లి బిడ్డ క్షేమంగా లేని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాము, కనుక ప్రార్థన చేయండి అని చెప్తే సన్నిధిలో నేను సేవకులు మాకు అందరూ కలిసి ప్రార్థన చేయడానికి విశేషమైన కృప దేవుడిచ్చాడు. ఆ మందిరంలోకి వచ్చి వాళ్ళు ఎంత కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నారో, సేవకులుగా మేము ప్రార్థించామో, దేవుడు ఆ మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంచాడు కనుక ఆపద కాల సమయంలో ఉన్న ఆ కుమారుణ్ణి దేవుడు మరలా ప్రాణం పోసి బ్రతికించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. మొన్న మార్చి నెలలో వాళ్ళు 1వ తారీఖున వచ్చి ఆ కేక్ కటింగ్, ఫస్ట్ బర్త్డే ఇదే కిమ్స్ హాస్పిటల్లో పుట్టాడయ్యా మా పిల్లోడు, ప్రమాదంలో పుట్టాడు, దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతం దేవుడు చేశాడని ఆ మందిరంలో వాళ్ళు కేక్ కటింగ్ చేసి ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఏ కుటుంబంలో ఏ బాధతో ఏ దుఃఖంలో ఉన్నారో వారు ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చి మీరు అలాగ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించుకోగలిగితే మీ కన్నీళ్లు తొడవబడతాయి, మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. హిజ్కియా జీవితాన్ని మీరు చూడండి, కన్నీళ్లతో డాక్టర్స్ ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం చూస్తే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్తతో చెప్పేశాడు. వెంటనే గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తాను. ఈ రాత్రి ఇక్కడ ఎవరు అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో యేసు నామములో వారికి దీర్ఘాయువు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మందిరం మీద ఉన్న కనుదృష్టి వారి మీద నిలిచి ఉండునుగాక. వాక్కుని పంపి యేసు నామములో ప్రభు స్వస్థపరచునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా. కనుక దుఃఖం వచ్చిందని, కష్టం వచ్చిందని బాధపడవలసిన పని లేదు. మీకు దగ్గరగానే దేవుడు ఒక మంచి ప్రార్థన మందిరాన్ని కట్టించారు. ఈ మందిరం మీదకి
దేవుని కనుదృష్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎవరు ఏ బాధ దేవునితో చెప్పుకున్నా విన్నవించుకున్నా దేవుడు వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి హాగరు మీద దేవుడు తన కనుదృష్టి ఎలా నిలిపాడో, హిజ్కియా జీవితంలో దేవుడు తన కన్నీళ్ళు ఎలా తుడిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడో, ఈ ప్రార్థన మందిరంలో దేవుని కనుదృష్టి రాత్రింబగలు నిలిచి గొప్ప కార్యాలు దేవుడి ప్రాంతంలో జరిగించునుగాక. చెప్తారా గట్టిగా ఒకసారి హల్లెలూయా అని? హుషారుగా చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్తారా? సో మీరు బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ వెళితే, లేఖనాల్లో మీరు చదువుకుంటూ వెళితే, ఎజ్రా గ్రంథం 5:5 మనం చదివితే వాళ్ళకి అక్కడ మందిరం కట్టినప్పుడు ఆటంకాలు ఏర్పరచబడి ఉన్నాయి. మనం ఏదైనా దేవుని కొరకు చిన్న కార్యక్రమం చేద్దామంటే సాతాన్ గాడు కూడా గుడిసేయటానికి రెడీగా ఉంటాడు. సో ఎప్పుడైతే వాళ్ళకి మందిరం కడుతున్నప్పుడు ఆటంకాలు వచ్చినాయో, దేవుని కనుదృష్టి ఆ మందిరం మీద ఉండటం వల్ల వాళ్ళు ఆ మందిరం పని మాన్పించలేకపోయారంట. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? సో మేము కూడా ముంగండ ప్రాంతంలో మందిరం కట్టినప్పుడు ఎంతో ప్రతికూలమైన పరిస్థితి, ఆటంకాలు. పగలంతా మందిరం పనులు జరుగుతూ ఉంటాయి, రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు అద్భుతంగా అక్కడ మందిర నిర్మాణం జరిగించాడు. గోపవరంలో కూడా అక్కడ మందిరం నిర్మించాడు. సో ఇట్లాగా అన్ని స్థలాల్లో పరిచర్యలు జరగటానికి దేవుడు ఎక్కడ ఆ పరిచర్య ప్రారంభించబడితే అక్కడ ఆ మందిరం మీదకి దేవుని కనుదృష్టి వచ్చి అక్కడ విశ్వాసుల యొక్క కన్నీటి ప్రార్థనకి దైవ శక్తి క్రియ చేసినట్లుగా ప్రభు ఇంతవరకు ఈ పరిచర్యలో గొప్ప కార్యాలు చేసినట్లు ఈ అనాథవరం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో కూడా యేసునాథుడు ఈ ప్రార్థన మందిరం ద్వారా గొప్ప కార్యాలు ఇక్కడ జరుగునుగాక. యేసునామములో మూయబడిన గర్భాలు తెరవబడునుగాక, కణుతులు కరిగిపోనుగాక, స్వస్థత కార్యాలు జరుగునుగాక. ఎందుకో తెలుసా? దేవుని మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు పరిచర్యలో సంఘ విశ్వాసుల కుటుంబాల్లో ఖచ్చితంగా చేస్తాడు. కొన్నిసార్లు మనకి చిన్న కష్టం వచ్చిందని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఒక చిన్న సంఘటన చెప్తాను. 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నగారు చికాగ్గా ఉన్నాడు. పిల్లోడు రావటం వాళ్ళ నాన్నగారు దగ్గరికి వచ్చి ఒళ్ళోకి వచ్చి నాన్నగారితో కొంచెం హ్యాపీగా ఉందామని వస్తే ఆ నాన్నగారు చాలా చికాగ్గా డల్గా ఉన్నాడు. అరే పొరా అని తిట్టాడు. సరే బాధ కలిగింది. వచ్చిన వెంటనే కూర్చుని వాళ్ళ మేడం గారు, వాళ్ళ టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు ఆ పిల్లోడికి. మళ్ళా డాడీ దగ్గరికి వచ్చి డాడీ టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, ఈ వర్క్ ఎలా చేయాలో తెలియట్లేదు, కొంచెం చెప్పు డాడీ అంటే వాళ్ళ డాడీ చాలా చికాగ్గా ఉన్నాడు. అస్సలు ఆ పిల్లోడిని ఏమి పట్టించుకునే స్థితిలో లేడు. సో వాళ్ళ టీచర్ ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఏమిటంటే ఇలాగా ఫస్ట్ ఇట్లా కొన్ని మాటలు చెప్పింది ఆ టీచర్. ఏమని చెప్పిందంటే, ఇదిగో మొదట కష్టంగా ఉండి తర్వాత దీవెనకరంగా ఉండేవి ఒక 3 రాసుకురారా బాబు అని ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళ మేడం చెప్పింది. మొదట కష్టంగా ఉండి తర్వాత దీవెనకరంగా ఉండే 3 పేర్లు రాసుకురారా బాబు అని ఆ టీచర్ వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాడు ఇంటికి వెళ్ళాడు, కానీ ఏం రాయాలో అర్థం కావట్లేదు. తర్వాత ఆలోచన వచ్చింది. కూర్చున్నాడు, చాలాసేపు నుంచి కూర్చుని ఒక ఆలోచన చేసుకుని ఇలా అనుకుంటూ వచ్చాడనమాట. మొదట కష్టంగా ఉండి తర్వాత దీవెనకరంగా ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే ఆ పిల్లోడు ఆలోచనకి ఇలా వచ్చింది. ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఇలా రాశాడు, మొదట పరీక్షలు కష్టంగా ఉంటాయి. పరీక్షలు చాలామందికి పరీక్ష పేపర్ వచ్చిన వెంటనే, ఇప్పుడు చాలామందికి పరీక్ష పేపర్లు రాశారు. ఎగ్జామ్ పేపర్ అలా రాసిన వెంటనే, చేతికి తీసుకున్న వెంటనే కొంతమందికి ఏం చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతారు. ఆ పరీక్ష పేపర్ తీసుకున్న వెంటనే ఆకాశంలో స్టార్స్ కనిపడినట్లుగా ఉంటాయన్నమాట వాళ్ళ పరిస్థితి. పరీక్ష పేపర్ వచ్చిన వెంటనే కష్టంగా ఉంది, రాయటం చాలా కష్టంగా ఉంది. మరి తర్వాత దీవెనకరంగా ఉండేది ఏంటి అని అంటే, పరీక్షలు అయిపోయిన వెంటనే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి.
కొంతమందికి హాలిడేస్ అంటే ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు ఈ మే నెల జూన్ 12 వరకు కూడా సెలవులే, నెల 15 రోజులు హాలిడేస్. ఫస్ట్గా రాశాడు ఆ పిల్లోడు, ఇలా రాశాడు, ఎంత తెలుగుగా రాశాడంటే పరీక్షలంటే చాలా కష్టం కానీ సెలవులంటే చాలా హ్యాపీ. భలే ఉంది, ప్రాజెక్ట్ వర్క్ టిక్ చేశారు. రెండవది ఆ పిల్లోడు రాస్తూ ఉన్నాడు, ఏమని రాశాడు అని అంటే ఇలా రాసుకున్నాడు, అల్లారం పెట్టుకుంటారు కదా చాలామంది, నిద్ర లేచినప్పుడు అల్లారం పెట్టుకుంటారు. ఆ అల్లారం కరెక్ట్గా 4:30కి 4కి అక్కోళ్ళు స్తోత్ర ప్రార్థన 4 గంటలకి చేస్తారు కదా, 4కి అల్లారం పెట్టుకున్నప్పటికీ అని అలా మోగుతూ ఉంటుంటే, ఆ అల్లారం అలా మోగుతూ ఉంటుంటే నిద్ర లేవాలంటే ఎంత కష్టమో. ఇప్పుడే మోగాలి, అలా కట్టేసి మళ్ళీ అటే ఆ మంచం కోడినే పెట్టుకుని పడుకుంటాం మనం. ఇప్పుడే మోగాల, ఆ అల్లారం పెట్టుకున్న ఉద్దేశం మంచిదే కానీ అప్పుడు నిద్ర లేవటం చాలా కష్టం. ఆ పిల్లోడు ఇలా రాసుకున్నాడు, అల్లారం. సో అల్లారం పెట్టుకున్నప్పుడు ఆ అల్లారం నిద్ర మేలుకుంటున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే అల్లారం మోగిందో తర్వాత నిద్ర లేచి ఆ పనులు చేసుకున్నామో, ఆ పనులు చేసుకున్నప్పుడు సమయానికి అన్ని పనులు అయిపోతూ ఉంటాయి అని రాశాడు. సో మూడోది ఏం రాస్తున్నాడంటే, ఆ పిల్లోడు రాస్తున్న మూడోది ఏంటంటే, వాళ్ళ నాన్న గుర్తొచ్చాడంట ఆ పిల్లోడికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇలా రాశాడు, మా నాన్న కోపంగా ఉన్నప్పుడు, చాలా కోపంగా ఉన్నప్పుడు, మా నాన్నగారు చికాగ్గా ఉన్నప్పుడు చాలా కోపంగా ఉంటాడు, కానీ ప్రేమ చూపాడంటే నన్ను మైమరిచి ఆనందింపు చేస్తాడు అని అలా రాసి, పాపం పిల్లోడికి నిద్ర వచ్చేసింది. ఇలాగే ఇలా బుక్ ఇలా పెట్టేసుకుని, ఇలా గుండెల మీద పుస్తకం పెట్టేసుకుని అట్లాగే నిద్రపోయాడు ఆ పిల్లోడు. వాళ్ళ నాన్నగారు అన్ని పనులు చక్క పెట్టుకుని వచ్చి చూసి, ఈ పిల్లోడు ఏం రాశాడంటే, ఫస్ట్ రాసింది చెప్పండి ఒకసారి, పరీక్షలు చాలా కష్టం, సెలవులు మాత్రం చాలా సంతోషం. తర్వాత అలారం పెట్టుకున్నప్పుడు నిద్ర లేవటం చాలా కష్టం, నిద్ర లేచిన తర్వాత అన్ని పనులు ఈజీగా అయిపోతుంది. మూడోది చదువుకున్నాడు, మా నాన్న చికాగ్గా ఉన్నప్పుడు చాలా కోపంగా ఉంటాడు కానీ ప్రేమ చూపాడంటే బిర్యానీ తిన్నంత ఆనందం ఉంటుందని రాసుకున్నాడంట ఆ పిల్లోడు. ఇంకా చూడాలి, అది చదువుకుని వాళ్ళ నాన్న ఆ పిల్లోడు వెంటనే ఉదయకాలం నిద్ర మేలుకున్న వెంటనే ఆ పిల్లోడిని ఎత్తుకుని అసలు దించలేదంట. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, చాలామందికి కష్టం వచ్చిందని ఇంక జీవితం లేదు, ఇంక అనవసరం, ఎవరి కోసం బతికి ఎవరిని ఉద్ధరించాలి కొంతమంది అనుకుంటారు. ఎలా అనుకుంటారంటే, సుమంగలిలాగా చచ్చిపోవాలండి పాస్టర్ గారు. ఎలా చచ్చిపోవాలంట? సుమంగలి అంటే ఏంటమ్మా అని అడిగాను నేను. ఏం లేదండి, 10,000 రూపాయలు చీర సుమంగలి బట్టల షాప్లోకి వెళ్ళి కట్టుకుని అక్కడే చచ్చిపోవాలండి. మళ్ళీ చచ్చిపోవడానికి 10,000 ఎందుకమ్మా ఖర్చు పెట్టడం? చాలామంది జీవితాలు చిన్న కష్టం వచ్చిందని నీకు అనవసరం అనుకుంటారు. నేను అంటున్నాను, నీకు ఎంత కష్టం వచ్చిందో నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఈ మందిరం. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లించండి. ఎన్నో కుటుంబాలు దుఃఖంలో ఉన్నవారు మందిరానికి వచ్చి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే ఈ మందిరం మీదకి దేవుని కనుదృష్టి ఉంది. చూడండి, వంట చేసినప్పుడు ఎంత చికాగ్గా ఉంటుందో. మధ్యాహ్నం అన్నోళ్ళు 2 గంటలకు పొయ్యి మొదలుపెట్టారు మందిరం దగ్గర వంటలు. నేను వెళ్ళి అసలు ఏం వండుతున్నారో చూసొద్దామని నేను అట్లా వెళ్తే సురేష్ వాళ్ళ టీం అందరూ వండుతూ ఉన్నారు. చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నారు. మరి సూపర్, ఇంకా అట్లా ఉంది పరిస్థితి, వేడి చేస్తుంది పొయ్యి దగ్గర. నేను అనుకున్నాను, వంట చేయటం చాలా చికాగ్గా ఉంటుంది, చెమటలు పడతా ఉంటాయి. మసాలా, కారం అవన్నీ చూసినప్పుడు ఉప్పు ఎక్కువైనా, మసాలా ఎక్కువైనా, కారం ఎక్కువైనా చాలా చికాగ్గా ఉంటుంది. కానీ కూర్చుని తినాలంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఈ రాత్రి చెప్తున్నాను, నీ కష్టం వచ్చిందని ఇంక నా బ్రతికెందుకు అనుకోవద్దు. నీ కోసమే దేవుని మందిరాన్ని ఇక్కడ దేవుడు నిర్మాణం చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరు వచ్చి ప్రార్థన చేసుకున్నా ఈ మందిరం మీద దేవుని కనుదృష్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. గుడ్. రెండో విషయానికి వస్తున్న సెకండ్ వన్, దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది. చిరకాలము నేను దేవుని మందిరంలో ఉంటానని భక్తులు ప్రార్థించారు. ఎందుకయ్యా, దేవుని మందిరంలో ఏముంది అనంటే చదువుదామా? యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం
7వ వాక్య భాగాన్ని మనం చదివితే నా అక్కడ ఇలా రాయబడి ఉంది, మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను అంగీకరిస్తాను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది అనే మాట చెప్తూ ఆ పై వచనంలో చెప్తున్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. రైట్. రెండవదిగా, దేవుని మందిరంలో ఎందుకు నివాసం చేయాలి? నీ మందిరమందు నివసించి వారు ధన్యులు ఎందుకు అవుతారు అనంటే, ఆ మందిరం యొక్క స్థితిని మనం ఆలోచిస్తూ ఉంటే, దేవుని మందిరంలో ఆనందం దొరికే చోటు. ఎక్కడికి వెళ్ళినా దొరకలేని గొప్ప ఆనందం. ఇదిగో దేవుడు మీకు సమీపంలోనే, దగ్గరలోనే ప్రార్థన మందిరాన్ని స్థాపించారు, నిర్మాణం చేశాడు. ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి కుటుంబంలో గొప్ప ఆనందంతో దేవుడు నింపునుగాక. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. సో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా భౌతికంగా మనం ఆలోచిస్తే రకరకాల ఆనందాలు ఉన్నాయండి లోకంలో. కొంతమందికి చేతి నిండా డబ్బు ఉందనుకోండి, ఎంత ఆనందమో. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంత ఆనందమో. ఆ రోజు ఏదైనా చూడాలనుకున్న ప్రాంతాలు, విహారయాత్రకు వెళ్ళి ఆ ప్రాంతాలు చూసొచ్చారనుకోండి, ఎంత ఆనందమో. ఈ మధ్యకాలంలో తల్లి అంటుంది, బాబా కట్నం లేకుండా పెళ్ళికొడుకు వచ్చి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు బాబా. అంటే ఇంకా ఆమె ముఖం ఎలా ఉందంటే 1000 క్యాండిల్ బల్బు వెలిగినట్టుగా వెలిగిపోతుంది. ఎందుకంటే రూపాయి కూడా కట్నం లేకుండా మా కూతురికి చక్కని సంబంధం వచ్చింది బాబు పాస్టర్ గారు అని చెప్తూ ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. నిజమే. కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు డాక్రా లోన్ గిని వచ్చిందనుకోండి, వాళ్ళ కుటుంబంలో ఎంత ఆనందమో. సో కుటుంబాల్లో అనేకమైనవి అనుకున్నవి, ఇంకా చెప్పాలంటే ముందు అమ్మాయి పుట్టి తర్వాత గిన అబ్బాయి పుట్టారనుకోండి, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులుండవు. సో కుటుంబాల్లో కొన్ని ఆనందించవలసిన, సంతోషించవలసిన విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 1వ తారీఖు వచ్చిందంటే కొంతమందికి ఎంత ఆనందమో. ఎందుకు బాబా, మా పెద్ద కొడుకు పెన్షన్ ఇస్తాడని అంటుంది ముసలమ్మ. 1వ తారీఖు జీతం వచ్చిందంటే ఆనందం. నేనంటాను, ఇవి ఎంతకాలం ఉంటాయి నీ దగ్గర? ఆ 10 రోజులు డబ్బులు ఉన్నంతసేపు జల్సాగా ఖర్చు పెడతా ఉంటాం, ఆ తర్వాత డబ్బులు లేవు అంటాం. నేనంటాను, దేవుని మందిరంలో ఉండే ఆనందం ఎట్లాంటిది తెలుసా? శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఆమేన్. యెహోవా విమోచించిన వారి తల మీద నిత్యానందం ఉంటుందట. నిత్యము నిలిచే ఆ ఆనందం యేసు నామములో మీ ఇంటి మీద దేవుడు నిలిచేటట్లుగా చేయునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. బైబిల్లో చూడండి, యెషయా దావీదు రాసిన కీర్తనలో 16వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని లేఖనాల్లో రాయబడి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. కొంతకాలమే ఉండే సంతోషం కాదు, శాశ్వత కాలం. అంటే సంపూర్ణంగా నిలిచే సంతోషం దేవుని మందిరంలోనే దొరుకుతుంది. అందుకనే ఎందుకయ్యా ఈ ప్రార్థన మందిరాలు కట్టాలి? కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏముందండి ఈ పాస్టర్లు ఇంతేనండి బాబు, అంతేనండి, ఇట్లాగా. మా కోసం కాదు, మీ కుటుంబాలు, మీ ఇంటి వారు, మీ పిల్లలు యేసు నామములో ఆనందంతో నింపబడుదురుగాక. హల్లెలూయా. నేను ఇందాక వచ్చిన వెంటనే అడిగాను, ఫస్ట్ 2018వ సంవత్సరంలో, నాకు తెలిసి 2018, ఇక్కడ అప్పుడు ఇంకా సిమెంట్ రోడ్లు కూడా వేయలేదు అప్పుడు. సో కంకర్ రోడ్డు ఉండేది. ఈ రోడ్డు చివర్లో అక్కడ ఒక తల్లి కృపమ్మ గారు వాళ్ళ ఇల్లు ఉండేది, ఆ చివర్లో. సో అక్కడ ఆ యొక్క తోటలో, కొబ్బరి తోటలో 2 గొట్టాలు కట్టి, మైకులు పెట్టి, 410 చిన్న SRX బాక్సులు 2 పెట్టి చిన్న కూటం పెట్టాం ఫస్ట్ 2018లో. సో ఒక్క ఫ్యామిలీ పరిచయం, అప్పుడు అక్కోళ్ళు ఫ్యామిలీ పరిచయం అయితే అక్కడికి వచ్చి సువార్త కూటం పెట్టేవాళ్ళం. సో సంవత్సరం ఏదో ఒక కూటం పెడతా ఉండేవాళ్ళం. దేవుడు అలాగా ఒక్కొక్కరిని ప్రాంతం నుంచి రక్షణలోకి నడిపించి మందిరానికి తీసుకొచ్చి ఇంచుమించు ఇప్పుడు ఒక 40 మందిని ఇక్కడ సమకూర్చి
రక్షించాడు. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను చాలా సంతోషించాను. 2018లో అక్కడ ఆ రోజు ఇచ్చిన విత్తనాలు వృధా కాలేదు. ప్రభు అవి మొలకెత్తి అనేక కుటుంబాలు ఒక్కరిని బట్టి ఒకరు, ఆ శతాధిపతి ఇంటి వారందరూ కూడా ఎప్పుడైతే రక్షించబడ్డారో ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లు ఈ ప్రార్థన మందిరంలో అనేకులు రక్షణ ఆనందాన్ని పొందుదురుగాక. గట్టిగా చెప్పండి, ఆమేనని చెప్పండి. రక్షించబడటమే గొప్ప ఆనందం అండి. దేవుని మందిరంలో నీకు దొరికే ఆ రక్షణ చాలా విలువైనది. శతాధిపతి చనిపోదాం అనుకున్నాడు, ఆ కుటుంబానికి దేవుడు రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. ఎవ్వరు వెలకట్టలేనిది, విలువైనది, గొప్ప రక్షణ. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఒక 40 కుటుంబాలు, ఇంచుమించు ఒక 40 ఆత్మలు రక్షించబడ్డాయి. ఒకరిని బట్టి ఒకరు అలా ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. నేను కోరుకుంటున్నాను, ఇక్కడ పడిన ప్రయాస ఏది వృధా కాకుండా చిన్నగా అరుగు మీద, తర్వాత రోడ్ల మీద ఆరాధన జరుగుతూ ఉండేది. దేవుడు ఈరోజు ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు, దేవుడు ఈ మందిరానికి స్థలం ఇచ్చినప్పుడు చూసినప్పుడు ఎంత ఆనందం అంటే దేవుడు చెప్పనా సఖ్యం కానీ గొప్ప ఆనందంతో మా హృదయాన్ని నింపాడు. ఇంకా నేను ఆశపడుతున్నాను, దేవుడు ఈ ప్రార్థన మందిరంలో ఎవ్వరు అడుగు పెట్టినా వారి కుటుంబాల్ని ఆనంద సంతోషాలతో దేవుడు నింపునుగాక, ఆశీర్వదించి పంపునుగాక. హన్నా జీవితాన్ని చూడండి. వెళ్ళటం దేవుని మందిరానికి దుఃఖంతోనే వెళ్ళింది, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆనందంతో తిరిగి వెళ్ళింది కదండి. పిల్లలు లేరు అనే బాధ ఆమెను వేధించింది. ఈ రాత్రి ఈ ప్రార్థన మందిరం మీద దేవుని కనుదృష్టే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ జీవితంలో హృదయం నిండా ఆనందం తిరిగి పొందుకుని వెళ్ళేటట్లుగా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. చూడటానికి ఆ మందిరం చిన్నగా కనపడవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుని మందిరంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ఆనందం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సంపూర్ణ సంతోషం, ఎంత విలువ పెట్టి కొనలేని ఆ ఉన్నతమైన సంతోషాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇలా రాయబడి ఉంది, లేఖనాల్లో మనం చూస్తే 132వ కీర్తన 16వ వాక్యాన్ని మనం చదివితే, దానిలోని భక్తులు ఆనంద గానాలతో కేకలు వేస్తూ ఉన్నారంట. అసలు దేవుని మందిరంలో ఉండే ఆనందం ఏంటో తెలుసండి? పాటల్లో ఎంత ఆనందం ఉంటుందో. అసలు పాటల్లో ఎంత ఆనందం అంటే, అక్కడికి వచ్చి అలా కూర్చుని ఆ పాటలు వింటుండగానే ఆ పాటల్లో గొప్ప ఆనందం, తీయని మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం. ఎన్నో పాటలు, చాలామంది పాటల ద్వారా రక్షించబడిన వారు, పాటల ద్వారా సంతోషం. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, ఈ ప్రార్థన మందిరంలో అందులోని భక్తులు ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారంట. ఇక్కడ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మందిరంలో నువ్వు ధ్యానిస్తూ ఉంటే గొప్ప ఆనందం, ఎవ్వరు ఇవ్వలేని గొప్ప సంతోషం, హృదయానందంతో తిరిగి నా దేవుడు నిన్ను పంపునుగాక. కుడి చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. ఓ సందర్భం చెప్తాను. చాలామందికి ఆనందం కావాలని అనేక స్థలాలకి పోతూ ఉంటారు, చాలా స్థలాలకి పోతూ ఉంటారు. ఆనందం దొరుకుతుందేమో అనుకుని ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, కానీ ఎక్కడ దొరకలేని సంతోషం మాత్రం దేవుని సందులోనే నీకు దొరుకుతుంది. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు, ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏమోనండి, రాత్రులు అస్సలు నిద్ర పట్టట్లేదండి డాక్టర్ గారు, అస్సలే మనశ్శాంతి అనేది లేదండి డాక్టర్ గారు, ఎంతో గుండె నిండా తెలియని బరువు, భారం, వేదన ఎక్కువైపోయిందండి. డాక్టర్ గారు అన్నారు, సరే బ్లడ్ టెస్ట్ చేస్తాను, చూస్తాను అని వైద్యం మొదలుపెట్టాడు. అన్ని ఇన్నాళ్ళ చేయి పట్టుకుంటే ఏ రోగమో చెప్పేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతిదానికి స్కానింగ్లు, టెస్ట్లు, రిపోర్ట్లు, అమ్మో చాలా ఎక్కువ. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి చూసన్నాడు, అన్నీ నార్మల్ బాబు, బీపీ లేదు, షుగర్ లేదు, సో నీకు అసలు ఏ కంప్లైంట్ లేదు, హ్యాపీగా ఉండు, నీకు ఆరోగ్య సమస్యలే లేవు, ఆరోగ్యం అంతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, సో నువ్వు అసలు దిగులు పెట్టుకోవాల్సిన పని లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన అంతకన్నా పని లేదు, ఆరోగ్యం హ్యాపీగా ఉంది నీకు, అన్ని టెస్టులు నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి అంటే
డాక్టర్ గారితో ఆయన అంటున్నాడు, ఏమోనండి అస్సలు నిద్ర పట్టట్లేదండి, రాత్రులు అస్సలు నిద్ర పట్టట్లేదండి, తెలియని దిగులు, ఆ గుబులు, ఆ బాధ, వేదన ఏదో ఒకటి చోటు చేసుకుంటుంది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, బాబు నీకు అసలు ఆరోగ్య సమస్యలే లేవు, కిడ్నీ సమస్య లేదు, హార్ట్ బాగానే ఉంది, లివర్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, నీకైతే ఆరోగ్య సమస్య ఏమీ లేదు. అంతేనంటారు డాక్టర్. అంతేరా బాబు, నీకు అస్సలు అన్ని నార్మల్ రిపోర్టు, హ్యాపీగా ఉండు. అస్సలు ఆ హ్యాపీగా ఉండటం నా వల్ల కావట్లేదండి, రాత్రిలో వస్తున్నానండి, ఏదో ఒక దిగులండి, నిద్ర పట్టట్లేదండి. ఇంకా డాక్టర్ గారు అన్నారు, వీడికి ఎట్లా చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వీడికి అని అనుకుని ఓ మాట చెప్పండి, నీకు ఆనందం కావాలంటే ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర విశ్వరూప్ గారి ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఆపోజిట్లోనే పెద్ద షమ్మా మినిస్ట్రీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చో, గొప్ప ఆనందంతో దేవుడు తిరిగి పంపిస్తాడని చెప్పాడంట డాక్టర్ గారు. గట్టిగా చప్పలు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? డాక్టర్ గారే అడ్రస్ ఇచ్చి పంపించాడంట. వాళ్ళని అడిగితే, ఏమ్మా ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే, పలానా డాక్టర్ గారు ఇక్కడికి వెళ్తే ఎక్కడ లేని బరువు అంతా తీరిపోద్ది అన్నాడు బాబా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ లేని బరువు అంతా పోయింది బాబా, ఎంత ఆనందంగా ఉందో బాబా. నేను ఈ రాత్రి చెప్పగలను, దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళకి ఏ సమస్యతో అడుగుపెట్టిన వాళ్ళు దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మందిరంలో ఆనందం దొరికే చోటండి. కనుక భక్తులు అదే ప్రార్థిస్తున్నారు, నీ మందిరంలోని ఆనందము చేత వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారంట. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఇంకా కాస్త గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో ఖచ్చితంగా మనకి దేవుని మందిరంలో ఆనందం ఉంటుందండి. చాలామంది ఇంటి దగ్గర వాళ్ళు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, గుడికి రావాలేటండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు అండి అని అడిగిందంటో ఒక ఆవిడ పెద్ద పాస్టర్ గారిని. ఎందుకండి అమ్మా, బంగారంలా వింటాడమ్మా ప్రార్థన. చేలగట్టులో ప్రార్థన చేసుకుంటే ఏంటండి వింటాడమ్మా, చేలగట్టులో ప్రార్థన చేసుకున్నా కూడా వింటాడు. షాపింగ్ మాల్లో ప్రార్థన చేసి వింటాడమ్మా, అక్కడ కూడా వింటాడు. మరి ఎందుకండి మీరు చర్చి కట్టారు అని అడిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, ఆవిడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నాకు పని లేక కట్టానమ్మా అన్నాడంట. అంతే ఆ ఆదివారం నుంచి గుడి మానేసి ఇంట్లోనే పెద్ద ముసుగేసుకుని స్తోత్రం చెల్లింతుము, కీబోర్డ్ శృతి స్తోత్రం భజన కూడా అని ఇంట్లో ఇప్పుడు మీరు ఇంట్లోనే మొదలెట్టేటట్టున్నారు. ఇంట్లోనే మొదలెట్టింది ఆవిడ. మధ్యలో మళ్ళా పాటలు వర్షిప్ అట్లాగా, అలా మళ్ళీ మెరుపులు సీర కట్టుకుంది, అలా చూసుకుంటాం. ఆరాధన నీకే నా యేసయ్య, అబ్బో అస్సలు సూపర్గా పాడుతోంది తల్లి. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్, 15 రోజులు డ్యూటీ, 15 రోజులు ఆఫ్. 15 రోజులు డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసి చిక్కా ఉన్నాడేమో, వచ్చాడనమాట. అప్పటికే పాపం ఈవిడ ఇంట్లో ఆరాధనలు మొదలెట్టుకుని ఆ ఆదివారం ముసుగేసుకుని ప్రార్థన చేసుకుంటుంటే ఇలాంటి మనవడు ఒకడు ఉన్నాడు, ఆ పిల్లోడు. వాడు వచ్చి ఈ భుజాల మీద ఎక్కి ఈ 2 చెవులు పట్టుకుని ఆ గుర్రమాట ఆడుకుంటున్నాడు. అమ్మమ్మ తీర్థంలో గుర్రం కొంటానన్నా కదా, ఒరే దిగరా అంటుంది. ఆరాధన నీకు మళ్ళా పాడుతూ ఉంది, దిగరా. ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చాడు. వచ్చిన వెంటనే నీళ్ళెట్టు అన్నాడు. అంటనే సచినోడు ఇప్పుడే రావాలి. భర్త ఎవరంట? ఎట్లా ఉన్నారమ్మా తల్లులారా, సచినోడు ఇప్పుడే రావాలా అని గబగబ వెళ్ళి అట్లా నీళ్ళు పెట్టేసి గబగబా వచ్చేసి మరలా, ప్రభా మంచి హుషారున్న పాట ఇవ్వండి ప్రభా, ఏంట ఈ పాటలు పాడుతుంటే అసలు ఆనందంగా లేదు అని ప్రీడిపాల్ గారు గుర్తొచ్చి, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్మ వెస్ట్రన్ వాయించు, ఆ మండించు అని అలా ఉంటున్నప్పటికీ ఆయన నీళ్లు వేసుకోవటానికని వెళ్ళాడు. అలా ఒక చెంబు నీళ్లు తీసుకుని ఇట్లా వేసుకున్నప్పటికీ ఒళ్ళు కాలిపోయింది. వేడి నీళ్ళు పెట్టింది, మర్చిపోయి చల్లనీళ్ళు కూడా కలపలా. ఇట్లా కాదు ఇవిడు, ఏంటి నేను సచ్చినోళ్ళకి సమానంగా ఉన్నాను ఏంటనుకుని ఆ బకెట్ తీసుకుని వచ్చి రావటం అగ్ని మండి, ఫైర్ ఉన్నమాట, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, ఆ ఫైర్తో అలాగ నెత్తి మీద వంపేహాడనమాట. ఇంకా చూడాలి, వాళ్ళంతా కాలిపోయి ఉంటే ఆ మరుసటి ఆదివారం గుడికి ఎలా వెళ్తుందో తెలుసా? దుబాయ్ దుప్పుడోటాలు కప్పేసుకొని
పాటర్ గారు సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నాడు అనమాట. సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటుంటే ఇలా మొత్తం ముసుగేసుకుని చర్చ్కి వెళ్తూ ఉంది. ఇది మన పౌరంలాగా ఉందంటే ఇది షమ్మ పౌరమేనా, ఎప్పుడో వచ్చినట్టుంది, ఏంటి అని చూస్తూ ఉన్నారన్నమాట. చూస్తుంటే పాటర్ గారు, నేను సాక్ష్యం సోపుకుంటానండి అన్నదంట. సాక్ష్యం సోపుకుంటావు, ఏమైందమ్మా? ఆవిడ అంటుందంట, గుడేనండి, ఇల్లేనండి. ఏమైందమ్మా? ఇదిగోనండి అని ఇలా దుప్పటి తీసి చూపించిందంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేనంటాను, నీకెక్కడ దొరకలేని ఆనందం దేవుని మందిరంలో దొరుకుతుంది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. చాలామంది దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంట్లోనే కదండి, కరోనా టైంలో ఇంట్లోనే కదండి, అప్పుడంటే అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఆ మందిరానికి రావాలంటే లైవ్ వచ్చేస్తుంది కదండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. రేపు ఆన్లైన్ ప్రేయర్ కదా, ఆన్లైన్ ప్రేయర్. అమ్మ, నెలలో ఒక్కరోజు దేవుని మందిరంలో యాకోబు రాత్రంతా దేవుని మందిరంలో దేవుని పాదాలు పట్టుకున్నాడమ్మా. తెల్లారినప్పటికీ తన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎన్నో రాత్రులు తన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు, కానీ ఒక్క రాత్రి దేవుడు తన జీవితాన్ని అద్భుతంగా మార్చేశాడమ్మా. ఆన్లైన్ ప్రేయర్ చేసుకుందాం, దేవుని సంధిలో ఉండాలమ్మంటే, పాస్టర్ గారు లైవ్ వచ్చేస్తుంది కదండి, యూట్యూబ్లోకి వెళ్తాను, షమ్మా మినిస్ట్రీస్ మాట్లాడరే తల్లులు, అమలాపురం అని టైప్ చేస్తే వచ్చేస్తుందండి, లైవ్ వచ్చేస్తే ఇంటి దగ్గర నుంచి వస్తానండి. నేనంటాను, అవకాశం లేని వాళ్ళకి, మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, తప్పకుండా దేవుని సంధిలో ఉండాలి. లైవ్ అనేది ఎలాంటిదో ఓ చిన్న మాట చెప్తాను. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. సో భర్త అడిగిందంట భార్య, ఏమండి అక్కడ అనాథవరంలో చర్చ్ ఓపెనింగ్ అండి, తీసుకెళ్ళండి బాబు, ప్రార్థనకి తీసుకెళ్ళండి బాబు. ఆ చర్చ్ ఓపెనింగ్ పొద్దున్నే వచ్చి పాంప్లెట్ కూడా ఇచ్చారండి. ఆ పాస్టర్ కిరణ్ పాస్టర్ అంటే కొత్తగా వచ్చాడండి, ఎర్రగా ఉన్నాడండి, సన్నంగా ఉన్నాడండి, తీసుకొచ్చి ఇచ్చాడండి బాబు, వెళ్ళాలండి బాబు, బాగోదండి, ఒకసారి అటు నేను చేయించుకుని వచ్చేస్తానండి. కుదరదో, వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాలా, ఇంట్లో కూర్చుని లైవ్ పెట్టుకుని చూడో, లైవ్ వస్తుంది అన్నాడంట భర్త. సరే అనుకుని ఇంట్లోనే కూర్చుని టీవీ ఆన్ చేసుకుని షమ్మా మినిస్ట్రీస్ www.com అమలాపురం అని కొట్టింది. వస్తా ఉంది లైవ్. ఇక్కడైతే సిగ్నల్ లేవు, ఇప్పుడు వస్తా ఉంది. అలాగా చూసింది, అయిపోయింది. కూటం అంతా అయిపోయిన తర్వాత అన్నం పెట్టో, అయిపోయింది కదా కూడా, అన్నం పెట్టో. టీవీ ఆన్ చేసి రుచి అభిరుచి ఛానల్ వస్తుంది, చూడండి లైవ్ వస్తుంది, తినండి. లైవ్ అంటే అది. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా. అవకాశం లేని వాళ్ళకి లైవ్, నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, దగ్గరికి వచ్చేసింది మందిరం, మందసం తీసుకొచ్చి ఇక్కడే పెట్టాం మీకు. సో ఇక్కడ కూడా ప్రార్థన అంటే ఎవరు అలా పోతున్నానని కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని అనకూడదు. అందరికన్నా పాస్టర్ గారి కన్నా ముందు వచ్చినవి ఇక్కడ మందిరంలో మోకరించాలి. ఈ మందిరంలో దేవుడు నిన్ను ఆనందింప చేయనుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుకుంటే, ఎందుకు దేవుడు మందిరంలో ఉండాలి, నివాసం చేయాలి, దేవుని మందిరం చూడాలని వారు ఆశపడ్డారు అంటే, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 17-18 వాక్యాలు చూస్తే, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. హల్లెలూయా, హుషారుగా చెప్పండి, హల్లెలూయా. సో మూడవది పరలోకపు ద్వారం. దేవుని మందిరం ఏంటో తెలుసా? పరలోకానికి ద్వారం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే హెవెన్లీ గేట్, ఇక్కడి నుంచే దేవుని మందిరానికి వెళ్ళే ఛాన్సెస్, ఇక్కడి నుంచే దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం. ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే ఈ భూమి మీద దేవుడు మందిరాలు స్థాపించింది. యాకోబు ప్రయాణమై వెళతా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాత్రి చీకటి పడిపోయింది. తలగాడి కింద ఒక రాళ్ళుగా తీసుకుని ఒక రాడు తడగాడి కింద పెట్టుకుని పడుకుంటే ఆ రాత్రి కల వచ్చింది. ఆ కలలో భూమి నుంచి ఆకాశానికి పట్టే నిచ్చెన ఉంది. విచిత్రం, ఉంటే కొబ్బరి చెట్లో సకానికి ఉంటుంది నిచ్చెన,
బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది నిచ్చెన, కానీ ఏంటి విచిత్రంగా ఆకాశానికి పట్టి నిచ్చెన ఉందేంటని ఆశ్చర్యపోయాడు యాకోబు. చూస్తే ఆ నిచ్చెన కొన ఆకాశానికి అంటుకుంది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దేవదూతలు దిగుతూ ఉన్నాయి. అద్భుతం అనిపించింది, ఏం అర్థం కావట్లేదు, భయపడ్డాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, నేను నీకు వాగ్దానం చేస్తున్నానని చెప్పి, భయపడకు, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నువ్వు నీ స్థలము విశాలపరుస్తాను, నువ్వు తూర్పుకి పడమరకి దక్షిణ ఉత్తర దక్షిణ నలుదిశలా వ్యాపిస్తావు అని చెప్తూ నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను విడువనని వాగ్దానం చేశాడు దేవుడు. యాకోబుతో వాగ్దానం చేసినప్పుడు యాకోబు అక్కడ ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇలా అంటున్నాడు, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు, భయపడి ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే గేటు, హెవెన్లీ గేటు, పరలోకానికి ద్వారమే ఈ భూమి మీద మందిరం. చాలామందికి ఇప్పుడు ఆదివారం ఓపెన్గా ఈ మందిరాన్ని జస్ట్ ఇప్పుడు ఇంకా ఏమీ గోడలు కానీ ఏమీ కట్టలేదు, జస్ట్ అలా ఓపెన్గా ఉంచాం. ఆదివారం వచ్చి మీరు ఆరాధన చేసుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత సోమవారం నుంచి వర్షం వచ్చిందనుకోండి, మొన్న సడన్గా ఎలా వర్షం వచ్చిందో, అయ్యో ఇంటి దగ్గర బట్టలు ఆరాద్దాం అనుకున్నాను, వర్షం వచ్చేసింది, తడిసిపోతున్నాయి, ఎలాగా, ఏముంది పక్కనే చర్చ్ ఉంది కదా, దండం కట్టేద్దాం, బట్టలు ఆరేసేద్దాం. బట్టలు ఆరేసుకోవడానికి దండం కట్టుకోవడానికి కాదు ఇది. నీకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రభువా, ఇక్కడ అనేకులు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ద్వారం తెరిచావయ్యా. మందిరం ఉండాలి, ఎక్కడ మందిరం ఉంటుందో అక్కడ దైవ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా అని చెప్పండి. ఒక సహోదరుడు నాతో సాక్ష్యం ఇచ్చాడు. మేము అమలాపురం మన ప్రార్థన మందిరం ఇప్పుడున్న మెయిన్ చర్చి, అక్కడ మేము ఫస్ట్ చిన్న షెడ్ వేసినప్పుడు మేము సిమెంట్ బస్తాలు మోసుకుని వెళ్ళటానికి ఇబ్బంది అయింది. వాళ్ళ ఇల్లుని అడిగామన్నమాట. వాళ్ళ ఇల్లు చిన్న షెడ్ ఒకటి ఉంది పక్కన, 1 షెడ్ ఖాళీ ఉంటే, బ్రదర్ ఆ ఇంట్లో జస్ట్ సిమెంట్ బస్తాలు వేసుకుంటామండి, జస్ట్ మోసుకుని వెళ్తాం, కనీసం లోపలికి ఏ వస్తువులు వచ్చేవి కాదన్నమాట. సిమెంట్ బస్తాలు ఎట్లా మోసేవో తెలుసండి, మన మందిరం కట్టినప్పుడు ఈ కావిడి మోస్తమే అట్లాగా సిమెంట్ బస్తాలు మోసారు అన్నయ్య వాళ్ళు పరిచర్య. అంత ప్రతికూలమైన పరిస్థితి అన్నమాట అక్కడ. అప్పుడు అక్కడ మందిరం కట్టినప్పుడు ఆయన నాతో మాట చెప్పాడు అన్నమాట, పాస్టర్ గారు ఈ ప్రాంతం ఉందండి, ఈ కిమ్స్ టర్నింగ్ ఉందే, ఈ కిమ్స్ టర్నింగ్ ఇట్లా ఉందండి, ఇట్లాగా కరెంట్ ఆఫీస్ నుంచి అండి ఇక్కడ వరకు కూడా ఇది డేంజర్ జోన్ అండి పాస్టర్ గారు, చాలా భయంకరమైన యాక్సిడెంట్లు, ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయండి అని చెప్పారు. ఎప్పుడు 2015లో ప్రార్థన చేస్తాం, ప్రభా ఇక్కడ మందిరం ఉంది, ఇక్కడ మహిమగల దేవుని మందిరం ఉంది, ఇక్కడ ఈ మందిరం ద్వారా అనేకులు నిత్యరాజ్యం కొరకు సిద్ధపడాలి, కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, నరకానికి పోకూడదని చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆయన మొన్నొచ్చి నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు ఇక్కడ మందిరం కట్టిన తర్వాత ఎన్నో కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి పాస్టర్ గారు అని చెప్పారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, ఈ ప్రాంతంలో అనేకమైన కుటుంబాలు రక్షించబడను గాక. యేసుక్రీస్తు నామములో వారు పరలోక రాజ్యం వైపుకి వాళ్ళ మనస్సు త్రిప్పుకుందురుగాక, మనస్సు మారి నూతన మగునుగాక, రూపాంతరము చెందుదురుగాక, దైవ రాజ్య స్థాపన కొరకే ఈ మందిరం ముఖద్వారముగా మారునుగాక. ఇది పరలోకపు గవిని. యాకోబు చెప్తున్నాడు, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యంలో ప్రభు ఇలా చెప్పినాడు. 10వ అధ్యాయం 7వ వచనంలోను, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రారు, గొర్రెలకి ద్వారం నేనే ఉన్నానని ప్రభు తెలివిచ్చిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి
దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ మందిరం ద్వారా అనేకులు దేవుని రాజ్య స్థాపన కొరకే ఇక్కడ ఒక గుంపు జనాంగాన్ని, ఇంకా చెప్పుకోవాలంటే మీ పిల్లలు మీ కుటుంబాలు శాశ్వత కాలం ఎప్పుడు ఉండేవారు మీరు కనుక మీ కుటుంబాలకి ఎంతో రక్షణ. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ నుంచి కొద్ది మందిగా ఒక్కొక్కరుగా రాగల తక్కువళ్ళు ఒకరు, ఆ తర్వాత నెక్స్ట్ ఇస్తేరక్కళ్ళు ఒకరు, ఒక్కొక్క ఫ్యామిలీస్గా ఒక్కొక్కరు దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఒక ఇంచుమించు ఒక 40 మంది సమకూర్చబడ్డారు. సో సంవత్సరానికి ఇంకా పరిచర్య విస్తరించి ఇక్కడ ఒక గుంపు జనాంగాన్ని దేవుడు సిద్ధపరచాలి. ఏ ఒక్కరు నరకానికి ఆహుతి అవ్వకూడదు. బైబిల్ చెప్తుంది కదా, అగ్నిలోంచి లాగునట్లుగా కొందరినైనా రక్షించండి. మందిరాలు ఎందుకో తెలుసండి, ఎక్కడ మందిరం ఉంటుందో అక్కడ క్షేమం ఉండునుగాక, ఎక్కడ మందిరం ఉంటుందో అక్కడ రక్షణ కార్యము జరుగునుగాక, ఎక్కడ సేవకుడు ఉంటాడో అక్కడ దైవ కార్యము జరుగునుగాక. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గుంపు జనాంగం రక్షణలోకి రావాలి. అది మందిరం ఉన్న చోట దేవుడు ఆటోమేటిక్గా చేస్తాడు. బైబిల్లో మీరు చూస్తారు కదా, బెతెస్దా కోనేరు, ఎంతోమంది రోగులు అక్కడికి వస్తూ ఉన్నారు. అందులో 5 మండపాలు ఉన్నాయి. నేనంటాను ఇది కూడా ఒక బెతెస్దా కోనేరు వలె మార్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దైవిక స్వస్థత పొందుకోవాలి, ఆత్మీయ స్వస్థత పొందుకుని, అన్నిటికన్నా రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందుకుని నిత్యరాజ్యంలో అడుగు పెట్టాలి. పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, కొలస్సీ పత్రిక 3:1 ప్రకారం, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి, పైన మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక ఇక్కడ కన్ను మూసిన అక్కడ నిత్య రాజ్యంలో మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మందిరం మనకి కావాలి. ఇది పరలోకానికి వెళ్ళే ఒక గేట్, హెవెన్లీ గేట్. ఈ ద్వారం గుండగానే, ఈ మార్గం గుండగానే ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ఆ మందిరానికి వెళ్ళాలేటండి, మందిరానికి వెళ్ళకుండగానే ఆ అవకాశం ఏం అవసరం లేదులేండి అని అనుకుంటారు. అట్లా కాదు. ఖచ్చితంగా మందిరం, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మందిరంలో అడుగు పెడతాడో అక్కడి నుంచే దేవుని రాజ్యంలోకి చేరుకోవటానికి ఒక చక్కని ఉపదేశం నేర్చుకుంటారు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథం, ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, ఆ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ ఇలా రాయబడి ఉంది. 2 నుంచి చదివితే, అంత్య దినముల్లో పర్వతం పైన యెహోవా మందిరపు పర్వతం శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లుగా అన్య జనులు, సమస్త జనులు అక్కడికి వస్తారు. చివరి లైన్లో 3వ వచనం చివరి లైన్లో చూస్తే, ఆయన తన మార్గాల విషయమై మనకి బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందామని వారు చెప్పుదురు. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడిని దేవుడు అభిషేకించి ఆయన మార్గాల విషయమై ఇక్కడ బోధించినట్లు ప్రతి వారం దేవుని రాజ్య సువార్త, ప్రతి వారం ఉన్నతమైన ఉపదేశం కిరణ్ దేవుడు అభిషేకించి వాడుకుని, నేను అంటానండి, ఏ ప్రాంతానికి ఎవరు సూట్ అవుతారో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, 2 చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చినప్పుడు అంటే సువార్త పరిచర్యకి తమ్ముడోల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట, శ్రావణ్ణి అటు ముంగండ పరిచర్య అప్పగించి చూడరన్న ఆయన చేయండి అని అక్కడ, ఇటు గోపవరం తిమోతన్నయ్య పరిచర్య చూడండి అన్న అట్లా అక్కడ. సో ఇటు అనాథవరం పరిచర్య కోసం, ఈ ప్రాంతం కోసం ప్రార్థించి అక్క నేను ఆలోచించి ఎవరిని పంపిద్దామంటే కిరణాన్ని పంపిద్దామని. సో ఇట్లాగా ఈ అరుగు మీద అక్కడ మనోడు మంచిగా అందరితో కూడా బాగా కలిసిపోతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు లాగమాట అందరితో కూడా చక్కగా చిన్నపిల్లల చేత పెద్దోళ్ళ చేత అందరికీ నేను చిన్న చూశానమాట. ఈ మందిరం డెకరేషన్ చేస్తున్నారు పిల్లలు, పొద్దున్నే ఈ బరకం కడతా ఉన్నారు చక్కగా. ఉదయకాల మధ్యాహ్న సమయం నేను మీటింగ్ అంతా ముగించుకుని వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి పరిచయం చేయడానికి అక్కడికి వచ్చారు. సో చక్కగా బాగా సెట్ అయ్యారు వీళ్ళు.
నేను చాలా సంతోషించాను. నేను అంటాను, ఏ ప్రాంతానికి ఎవరిని పంపించాలో దేవుడికి తెలుసు. ఇక్కడికి మరి అన్నని ఇక్కడికి పంపించాం, చక్కగా కష్టపడ్డాడు. ఇంచుమించు సంవత్సరన్నర కష్టపడి సేవ చేయగా ఇక్కడ ఒక చక్కని స్థలాన్ని చూశాడు. మందిరం కోసం చాలా శ్రమించాడు, ప్రయాసపడ్డాడు. సంఘంగా మేము ప్రార్థించాం. దేవుడు సేవకుడిగా పట్టుదలతో తమ్ముడు కృషి చేశాడు. ఇక్కడ ప్రజలకి ఎలాగ అర్థం అవ్వాలో అలాగే ఆయన మార్గాల విషయమే బోధించి ఇక్కడ ఒక గుంపు జనాంగాన్ని దేవుని రాజ్యం కొరకే దేవుడు దైవజనుడు ద్వారా సిద్ధపరచునుగాక. గట్టిగా చేతులుపుతూ ఆమెనని చెప్పండి. సో కొన్నిసార్లు ఎలాగ చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అలాగే చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎలా చెప్తాడంటే చక్కగా చాకు తీసుకుంటూ ఉంటాడు. ఆ చాకుకి చుట్టూ తేనె రాస్తూ ఉంటాడు. తేనె ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగ నెమ్మదిగా తేనె అనుకుంటాం మనం, అంతే. అలా ఎవరికి ఎలాగ అర్థం అవ్వాలో అలాగే సింపుల్గానే అన్ని కుటుంబాలకి అర్థమయ్యేటట్లుగా బోధించి ఇక్కడ అనేకులు ఆయన మార్గాల విషయమై ఆయన బోధ విని ఉపదేశంలో కట్టబడి స్థిరపరచబడి అదిగో నూతన యెరూషలేము కొరకే అందరం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తానని ఒక రాజు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. కోరాహు కుమారులు దేవుని మందిరం చూడాలని వాళ్ళు ఆశపడ్డారు. ఎందుకయ్యా మందిరంలో ఏమున్నది అని అంటే 3 మాటలు ముచ్చటగా మీతో చెప్పాను. ఒకటి, దేవుని కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. ఇక్కడ నువ్వు చేసుకునే ప్రార్థనలు దేవుడు అంగీకరించునుగాక. 2, ఇక్కడ ఈ ప్రార్థన మందిరంలో ఆనందం ఉంటుంది. ఎంతో దుఃఖంతో నువ్వు బాధపడుతూ ఇక్కడికి వచ్చావు, ఈ మందిరంలో తిరిగి నిన్ను ఆనందంతో పంపునుగాక. 3వది, పరలోకానికి ద్వారం. ఎవరైనా పరలోక రాజ్యం చేరుకోవాలంటే భూమి మీద ఉన్న మందిరం ద్వారానే. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఆఖరి ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం. 2 చేతులు చాచి విశ్వాసంతో స్తోత్రం స్తోత్రం అని చెప్తారా గట్టిగా? హల్లెలూయా గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2 చేతులు చాచి, యేసయ్యా నువ్వు ఇచ్చిన ఈ ప్రార్థన మందిరం కొరకు స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. 2 చేతులు చాపండి. పిల్లలు పెద్దలు అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. 2 చేతులు చాపి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ప్రార్థించాలందరూ. ప్రభువా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా కాస్త గట్టిగా. చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను. ఈ మందిరం మీదకి దేవుని కనుదృష్టి ఉంది. ఎవరిక్కడికి వచ్చినా ఆయన కనుదృష్టి ఎప్పుడైతే దేవుడు నీ మీద నిలుపుతున్నాడో, చూచుచున్న దేవుడు ఆయనే. నీ కన్నీళ్లు తొడవబోతున్నాయి. నీ కష్టాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ప్రార్థించుకోండి అందరూ. ప్రభువా, ఈ ప్రార్థన మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరంగా మార్చండి అయ్యా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ మందిరంలో ఆనందం నిలిచి ఉండే చోటిది. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. పరలోకపు గవిని ఇదే. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. చప్పట్లు. నాటబడిన వారమై, నీతిమంతులమై మౌవేయుదము. నీతిమంతు
యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తము, చేతుల పైకి చప్పట్లు, జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు, స్తుతి. యెహోవా మందిరావరణము ఎన్నెన్నో మేళ్ళు కలవు, యెహోవా మందిరావరణము ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మౌవేయుదము. అందరు చప్పట్లు, అందరు చప్పట్లు. మౌవేయుదము, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. యేసు రక్తము, చేతులు పైకెత్తి చప్పట్లు. జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము ఫలించినట్లు ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ స్వరూపి జీవాధిపతి యేసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని ఈ యొక్క మందిర ప్రతిష్ట ఆరాధనలో వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. నీ మందిరంలో నివసించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఎందుకు జనులు మందిరాల్లో నివాసం చేయాలో లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. నీ మందిరంలో నీ కనుదృష్టి నిలుస్తుందని వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ స్థలంలో నీ యొక్క కనుదృష్టి నిలిపినందుకు వందనాలు. వారికి కలిగిన బాధల్లో, కష్టంలో, ఏ పరిస్థితిలోనైనా ఈ స్థలానికి వచ్చి మోకాళ్ళుని నీ వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నిశ్చయంగా నీ కనుదృష్టి నిలిపి వారిని మీరు చూచి వారి కన్నీళ్లు తుడవబడినట్లు ఆజ్ఞాపించబోతున్నందుకు స్తోత్రాలు. అలాగున జనులు విశ్వసించిన ఆయన నీ మందిరంలో నివాసం చేసేవారిగా మలచండి నాయన. ప్రతి సమయమందు అసమయమందు ఈ స్థలానికి వచ్చి ప్రార్థనలో పోరాడేవారిగా బలపరచమని వేడుకుంటున్నాం. ప్రార్థనలో గడిపే బిడలుగా మలచమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రం నాయనా. అలాగునే నీ మా ప్రార్థన మందిరంలో వారిని మీరు ఆనందింపచేస్తానని తెలియపరిచారు ప్రభువా. ఎక్కడ లేని సంతోషం, ఆనందం నీ మందిరంలో ఉంటుంది నాయన. నీ మందిరంలో ఉన్న మాటల మకరంధాన్ని నీ ప్రజలు ఆస్వాదించడానికి సహాయం చేయండి నాయన. నీ మాటల ద్వారా వారు ఆనందింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది కుటుంబాల్లో శోధనలు, దుఃఖంతో నిండి ఉన్నప్పుడు ఈ స్థలానికి వచ్చి కూర్చోగానే నీ మాటల ద్వారా వారికి ఆనందం కలుగునట్లు సహాయం చేయండి దేవా. వారిని మీరు ఆనందింప చేయండి నాయన.
అలాగుననే పరిశుద్ధాత్ముడా ఇది పరలోకపు గవినని మీరు తెలియపరిచారయ్యా. పరలోకానికి వెళ్ళాలంటే ఇది ఒక గేటుగా మీరు మార్చినందుకు స్తోత్రం నాయన. ఏ మందిరంలో నుండే సంఘం ఎత్తబడి నిత్యరాజ్యం కొరకు ఆయుత్తపరచబడాలి. అలాగున మందిరంలో బోధిస్తున్న ప్రతి బోధను మరి అంగీకరించి నీ త్రోవల్లో నడుచున్నట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇప్పటికీ అనేక మంది రక్షణలోనికి మీరు తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్నారో వారి కుటుంబాలకి గొప్ప విడుదల, మారు మనసు, రక్షణ కలుగునట్లు సహాయం చేయి. ఇచ్చే రాజ్యం కొరకు ఈ ప్రాంత ప్రజలందరినీ సిద్ధపరచండి నాయన. అయ్యా మహిమగల పరిచర్య సేవ అయ్యా ఇక్కడ జరుగునట్లు సహాయం చేయి. ఏర్పాటు చేయబడిన కిరణ్ దీవెన కుటుంబాన్ని బలపరిచి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించి వారిని ఏ విధము చేతనైనా సరే ఉపదేశంలో అంటుకట్టి రాకడ కొరకు సిద్ధపరిచే కృపను దయచేస్తారని ఈ కూడికను ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించినందుకై నీకు స్తోత్రాలు నాయన. సహకరించిన కుటుంబాలు, ప్రార్థించిన కుటుంబాలు, పరిచర్య చేసిన కుటుంబాలను, స్థలం గల యజమానులను పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమంది సహకరించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున సియోనుల నుంచి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అలాగే నిలిచి ఉండండి. ఒక చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. తర్వాత వెంటనే మీకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వినయ్ అలాగే తన భార్య వారిరువురిని ప్రభు ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఏంజలిన్ ఈ పాప బర్త్డే సెలబ్రేషన్ మరి అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కనుక వారు దైవ సన్నిధిలో పెట్టి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కృపక్క కూడా రండి. శ్రావణ నుండి వస్తే చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. దేవుడు గతించిన కాలమంతా ఈ పాపను సియోను నుంచి ఆస్వాదించినట్లు చేతులెత్తి స్తోత్రం చెప్దామా ప్రభుకి? స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఏంజలిన్ అనే పాప సంవత్సరం అంతా దయాకరీటం ధరింపచేయనట్లు కిరణ్ ఇటు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ బిడ్డను ఏంజలిన్ జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అనే దయను తండ్రి మీరు కిరీటముగా ధరింప చేయబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు ఈ సంవత్సరం అంతా మీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, చదువుతున్న చదువులో ఒక గొప్ప జయాన్ని బిడ్డకి సమృద్ధిగా అనుగ్రహించండి. అన్ని విషయాల్లో తండ్రి మనుషుల దయలో, దేవుని దయలో ఈ బిడ్డ ఎదగడానికి అద్భుతమైన కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభు నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. అన్ని విషయాల్లో ఈ బిడ్డను తండ్రి ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకుంటారని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. గుడ్. రెడీగా ఉండాలి క్లాప్స్ కొట్టడానికి. ఓకే. హ్యాపీ బర్త్డే తండ్రి కుమార్. దయచేసి ఆ కుటుంబస్తులు కేక్ తినిపించండి.
అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా వస్తే మీకు కూడా కేక్ ఇస్తాం. మీకోసం అటు ప్రక్క సిమెంట్ రోడ్లో భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన సహాయం కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. భోజనాలు కావాల్సిన వాళ్ళు మళ్ళీ మీరు భోజనాలు చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మరి ప్రతి ఆదివారం ఇక్కడ సాయంకాలం ఆరాధనలు జరుగుతున్నాయి చాలా కాలం నుంచి. మరి అలాగే వచ్చే వారం కూడా సాయంకాలంలోనే జరుగుతుంది. తర్వాత చూసి టైమింగ్స్ అవి మారుస్తుంది అని చెప్తాం మీకు. కంటిన్యూగా అలాగా ఇక్కడికి వచ్చే బిడ్డలు సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఆరాధనలో పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు రండి, మీరు ప్రార్థన చేయించుకోండి. అలాగే భోజనాల కోసం అక్కడికి కూడా మీరు వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్న వాలంటీర్సు, పరిచారకులు, షమ్మ విశ్వాసులందరూ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరినీ